హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? ఏంటి సడన్ గా ఫోన్ చేసావు? పెళ్లి చేసుకున్నాడేమో. ఏమంటున్నావురా? ఛాన్సే లేదు. అబ్బా, పాత ఫ్రెండ్స్ గుర్తొచ్చారంటే పెళ్ళైనా కావాలి, అబ్బాయినా కావాలి. అంతేరా? కంగ్రాట్స్ రా. జీనియస్ రా నువ్వు. కుమ్మేద్దాం. ఓకే ఓకే గైస్ లిసన్, డోంట్ మిస్ ఇట్. ఐల్ సెండ్ యూ లొకేషన్. ఓకే చియర్. ఈసారి పార్టీ ఎలా ఉండాలంటే రిచ్ గడి పెళ్లి జీవితంలో మర్చిపోకూడదు. రెండేళ్లు గడిచిపోయాయి, కానీ నాకైతే ఇప్పుడే కలిసినట్టుంది. హా, అమేజింగ్ కదా. ఎక్కడైతే కలిసామో అక్కడే పెళ్లి చేసుకుంటున్నాం. నాకు ప్రామిస్ చేస్తావా రుచి? ఎప్పుడు నాతో ఇలాగే జెన్యూన్ గా ఉంటావని. రేపటి నుంచి నువ్వు నా మొగుడివా? వినడానికే ఏదోలా ఉంది. మరేం చేద్దాం? పోనీ బావాని పిలు, లేదంటే మామ. అది కాకపోతే స్టాప్ ఇట్ రుచి. అసలు మనం హ్యాండిల్ చేయగలమా ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్ని? పెళ్ళైతే పిలుపు మారుద్ది, కానీ మనం మారంగా. లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మనం స్ట్రాంగ్ గా ఉంటే అవే బ్యాలెన్స్ అయిపోతాయి. ఇలాగా? అలాగలాగే. ఏం మాట్లాడుకుంటున్నారు చెప్పి? I don't know, sir. Should I go and ask? హోల్డ్ దిస్. Okay, sir. వీడికి నిజంగా డైరెక్షన్ వచ్చా లేదా మన మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడా? తోపు డైరెక్టర్ అక్కడ. తోపు. అలా అనుకో. లెఫ్ట్ స్మైల్. తప్పుతున్నాడు. బ్రో కొంచెం ముందుకు రండి. ఇంకెక్కడికి వచ్చేది? నో ప్రాబ్లం బ్రో, నేను వస్తా. హా. బ్రో ఓకే, సాడీ ఓకే, లైట్ ఓకే. Hmm? Okay, sir. ఎరా బాబురావు, అన్నా, యాస్టిక్ దింపేస్తారా దీన్ని? ఊటీలో మా ఫ్రెండ్ గారి పెళ్ళి ఉంది, యాస్టిక్ దింపారా దీన్ని? మీ బాబు కన్నా ఊటి నుంచి ఏందన్నమాట? నువ్వు తిన్నగారా అది చాలు. ఎల్లుండా వ్రతం చేసుకుంటున్నాను. చేసుకో, మంచిదేగా. ఆ రోజు నువ్వు మందు తాకూడదు. ఇప్పుడు ఎందుకే రథాలు? మనం బాగానే ఉన్నాం కదా. ఇంకా బాగుండాలని. దేవుడు ఎక్కడ లేడు చెప్పు? నీలో లేడా, నాలో లేడా, ఆ బాటిలో లేడా? మనలో దేవుడు ఉన్నాడని కొబ్బరికాయ నెత్తి మీద కొట్టుకోలేం కదా, గుళ్ళోనే కొట్టాలి. అది కాదే. ఏది కాదు? ఆ రోజు నువ్వు మందు మానేసినావా లేదా? సరే. ఏమండో బేబీ గారు, తీసుకున్న అప్పు కట్టరా? నాకానట్రా వేసుకుని బాగానే తిరుగుతున్నారు. కట్టేద్దాం, ఒక 2 రోజులు ఆగండి. అసలే మా ఆయన ఊర్లో లేడు. మీ ఆయన ఊళ్ళో లేడా? నన్ను ఏం చేయమంట? తీసుకున్న అప్పు కట్టే, బేకటే ఉంటానే. ఒరే, నాతో పాటు నువ్వు కూడా ఊటీ వెళ్ళా. రైట్. ఓయ్, వావ్ అమేజింగ్. మార్క్ పెట్టు. ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, అక్కడ. బ్రో కమ్. ఎక్కడి నుంచో అలే? వావ్ 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 వావ్. బ్రో ఇప్పుడు తీయబోయేది అమేజింగ్ ట్రాలీ షాట్. ఇద్దరు అట్టు తిరిగి నించోండి. నేను రోల్ చెప్పగానే ఇద్దరు ముందుకు రండి, నేను వెనక్కి వెళ్తా. ఎవరు ముందుకు బ్రో? నా ముందుకే బ్రో. నువ్వు ఉన్నది వెనకాల కదా. చో, నేను వెనకాల ఉంటాను బ్రో. నేను రోడ్ అని చెప్పగానే ఇద్దరు ఇటు తిరిగి ముందుకు రండి. మరి నువ్వు వెనకాల వెళ్తానంటున్నా? జస్ట్ డూ వాట్ ఐ సే. Sir. But we don't have a trolley, sir.
చిప్పి రెడీ? ఎస్ సార్. రెడీ చిప్పి లాగు. బ్రో కమ్ క్లోజ్ బ్రో. గట్టిగా లాగు చిప్పి. బాగా తిన్నావు కదా, ఈ మాత్రం లాగలేవా? నేను రోల్ చెప్పగానే లాగాలి. రెడీ బ్రో? చిప్పి రోల్. అయ్యో సార్, ఎక్కడికి వెళ్ళిపోయాడు? తెలియట్లేదే. ఏంటండి పట్టించుకోవట్లేదంటారా? ఏం జరిగిందో తెలియదు. ఏం జరిగినా మగవాళ్ళదే తప్పు అంటారు. ఇదే ఎఫ్ఐఆర్ మీ ఆయనతో పెట్టుకున్నట్లయితే మీరు ఇలానే మాట్లాడతారా? మీరు మీ బొంగులో ప్రోగ్రామ్ చూడండి మేడం, ఇలానే మాట్లాడుతున్నాడు మేడం. చిత్ర, నేను రావట్లేదు. నీకు కావాలంటే నువ్వు వెళ్ళు. అదేంటి అంతా ప్లాన్ చేసుకున్నాం కదా. పాపం రిచ్ గాడు ఫీల్ అవుతాడు. మన ఇద్దరిని రమ్మని మరీ చెప్పాడు. నువ్వు కూడా వస్తున్నావు కదా. నాకు ఆ తేజగాడి మొహం చూడడం అంటే ఇష్టం లేదు. నీకు వాడికి పడదని రిచిగా నట్టు చేస్తావా? నువ్వేనైనా చెప్పు. వాడి మొహం చూస్తే నేను సైలెంట్ గా కూర్చోలేను. టార్చర్. చూడు, గ్రూప్లో మెసేజ్ పెట్టాడు నేను రావట్లేదని. కాలం. వాట్? నాకు ఇంకా డౌట్. ఫోన్ చేసి వాడు వస్తున్నాడో లేదో కనుక్కో. స్పీకర్. చెప్పరా. ఎరా, మేమందరం బయలుదేరుతున్నాం. స్టార్ట్ అయ్యావా? లేదురా, షూటింగ్ ఉంది. ఆల్రెడీ గ్రూప్ లో మెసేజ్ పెట్టాగా, చూడలేదా? చూసా, వస్తే బాగుంటుంది కదా అని. ఓకే ఓకే, డైరెక్టర్ పిలుస్తున్నాడు, మళ్ళీ కాల్ చేస్తా. ఓకేరా, మిస్ యూ మామ. ఏడ్సోలే. హలో రాజ్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్. ఎప్పుడు వచ్చారు? జస్ట్ ఇప్పుడే. అరే కాఫీ తీసురా. ఓకే సార్. ఓకే, పర్లేదు. ఏంటి సార్, షూటింగ్ ఎప్పుడు వెళ్తున్నాం? యాక్చువల్లీ దాని గురించే మాట్లాడదామని వచ్చాను. షూటింగ్ పోస్ట్పోన్ చేద్దాం అనుకుంటున్నాం. అదేంటి సార్, స్క్రిప్ట్ అంతా ఫైనల్ అయిపోయిందిగా, షూట్ కూడా వెళ్దాం అనుకున్నాంగా. యా, బట్ నీ మీద వచ్చిన ఈ మీటూ అలిగేషన్, ఈ కోర్టు కేసులు, ఈ టైంలో కొంచెం. సార్, ఇవన్నీ మీరు నమ్ముతున్నారా? అబద్ధం నిజమని ప్రూవ్ అయ్యేంత వరకు మనం నమ్మాలి తేజ. ఎందుకంటే మనం ఉంటున్న ఇండస్ట్రీ అటువంటిది. ట్రై టు అండర్స్టాండ్. అమ్మ వాళ్ళు ఏమంటున్నారు? ఎవ్రీథింగ్ ఓకే? అంటే ఇష్టం లేని పెళ్ళి కదా, కాబట్టి కొంచెం కోపంగా ఉన్నారు. బట్ ఇట్స్ ఓకే. రిచి, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. మీ ఫ్రెండ్స్కి చెప్పేసావా? చెప్పాను. మేబీ వాళ్ళు ఈ పాటికి స్టార్ట్ అయి ఉంటారు. సరే, ఓకే. ఐల్ సీ యు. బై. బాయ్. మాట్లాడద్దు. స్వాతి చెప్పు. ఏం చెప్పాలి? నీకు తెలీదా? నేను వెయిట్ చేస్తున్నా అని మనం వెళ్ళాలని. సారీ, ఒక ఇంపార్టెంట్ పని మర్చిపోయాను. సరే, వస్తున్నావా? చెప్పే కదా పని ఉందని. నువ్వు వెళ్ళు, నేను జాయిన్ అవుతాను. ఎప్పుడు నేనే అర్థం చేసుకోవాలా రఘు? నీ వల్ల నా లైఫ్ అంతా కాంప్రమైజ్తోనే నడుస్తుంది. పక్కన ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, ఒక్కనే. ఈ ఒక్కసారి ఎక్స్క్యూజ్ ప్లీజ్. ఒక్కసారి అనేది ఒకేసారి వస్తుంది రఘు. అండ్ మోర్ ఓవర్, నువ్వు ఇలానే చేస్తూ ఉంటే నిజంగా ఒక్కడివే మిగిలిపోతావేమో. హలో హలో. ఏంటి ఇంకా వెళ్ళలేదా? అమ్మా, వచ్చాను కదా, ఎందుకంత కంగారు? భలే ఉంటాడే, బొద్దుగా. బొద్దుగా కాదు, బండగా. హాయ్, ఐమ్ నేత్రా. You know what? I'm foodie. తెలుస్తుంది. I have 3 hotels. వండిందంతా ఈడే తినేస్తున్నట్టున్నాడు. తెలుసు, అమ్మ చెప్పింది. ఇంకా నీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? రఘు, స్వాతి, రిచి. I was going through your profile. ఓ యా, దే ఫైన్. రిచి మ్యారేజ్ అనుకుంటే కదా? You are not going? Hello? Hey, let's finalize the deal. I'm completely fine with you. What you say? మేబీ ఐ నీడ్ సమ్ టైమ్.
బాయ్. క్రేజీ. భయ్యా ఇంకో 2 more burgers ప్లీజ్. ఒరే బావా! ఇది ఎక్కడ తగిలింది? ఇది రోడ్డు మీద లిఫ్ట్ ఆడుకుంటుండే పట్టుకొచ్చిండ దీన్ని. ఏంటి డల్గా ఉన్నావు? రఘు ఎక్కడా? చాలా బిజీ ఉన్నాడు, తర్వాత జాయిన్ అవుతా అన్నాడు. నా పెళ్లి కంటే పెద్ద పనేంటి? ఆయన నన్ను ఎందుకు అడుగుతావు? నువ్వే కాల్ చేసి అడుగు. రేయ్ నువ్వేంట్రా ఫ్యామిలీతో రాలేదు? అదిగో మన ఎక్కడికడ తిరుగుతున్నాడుగా. రూమ్కి ఏదిరా? లేదా స్వాతికి ఏదే? నాకు తెలీదు. హలో సార్. యారది? సార్ సో స్వీట్. రేయ్ ఇంకేం చెప్పరా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది? ఏం జరుగుతులేదు. అరే నువ్వు అలా పక్కెళ్ళాడుకో. నువ్వే పక్కెళ్ళి మాట్లాడుకో. నేను నీ బాబునరా, అప్పుడప్పుడు నా మాట కూడా వినరా. సర్లే. ఏమన్నా చూసావా? ఏదో చూసినట్టు అనిపిస్తుంది కానీ మావా ఏం అర్థం కావట్లేదురా. గుడ్, అలాగే మెయింటైన్ చేయి. ఏయ్ అయినా తప్పు కదరా? తప్పేంటి? ఇద్దరికి ఓకేది ఓకేని సుప్రీంకోర్టు చెప్పింది, సెక్షన్ 497. ఓ నీ సెక్షన్ గురించి కూడా బాగా తెలుసు మావా. ఏంటి ఓల్డ్ ఫ్రెండ్స్ ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు? అదే వీడి సెక్షన్. సెక్షన్ ఏంటి? అదే సిస్టర్, ఇక్కడ ఫుడ్ సెక్షన్ ఎక్కడ అరేంజ్ చేస్తే బాగుంటుందని. ఇక్కడ arrange చేద్దాం. హాయ్ హాయ్. హాయ్. ఏం చేస్తున్నారు అందరూ? ఏం లేదు మాట్లాడుకుంటున్నాం. నీ అయ్యా తేజగడి జరిగిన అవమానం సరిపోదా? నా సంవత్సరం కూడా టీవీలో పెట్టేదనుకుంటున్నాను. సారీ సడన్ గా వచ్చేసరికి. బాగుంది. ఏ లేట్ ఏంటి? లిక్కర్ స్టార్ట్ చేయొచ్చుగా. అది రిచ్ గాడు వచ్చేస్తున్నాడు, రాగానే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? హే వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. పిక్స్ వెళ్ళండి దిగండి, ఫోటోలు దిగండి, పిలుస్తా. మీ ఆవిడ కూడా మన తాగుతా. అది పెళ్ళైన కొత్తలో ఓ రోజు పార్టీ నుంచి సడన్గా ఇంటికి వెళ్ళేసరికి తాగొచ్చావా? సిగ్గులేదా తాగి రావడానికి? నీకోసం పిచ్చిదానిలా ఎంతసేపు వెయిట్ చేస్తున్నాను. బయటకు వెళ్దాం అనుకున్నాం కదా మనం. ఏదో రోజు దావస్తున్నట్టు మాట్లాడుతున్నావేంటి? ఊరుండి ఫ్రెండ్ వచ్చాడు, తప్పలేదు. అలా అయితే నా ఫ్రెండ్స్ వస్తారు, నేను కూడా తాగి రావచ్చా ఇంటికి? ఏం మాట్లాడుతాను? మగాడిని తప్పగా గేటు తీసేసిందా? తర్వాత చీర్స్. తర్వాతే ఉంది, రోజు దాటం స్టార్ట్ చేసింది. మరి నువ్వు ఊరుకున్నావా? చీర్స్. మీ ఆవిడ గురించి తెలిసి కూడా ఇంత తగిలేవరా? ఒకరోజు ఆఫీస్ నుండి ఎర్లీగానే స్టార్ట్ అయ్యాను రా. ఇంతలో ఒక ఎదవ వచ్చాడు, తాగాల్సి వచ్చింది. ఎవడా ఎదవా? సారీ. సర్లే లేట్ అయిపోయింది, స్టార్ట్ చేసేద్దామా? ఉండవాయ్, పెళ్లి కూడా లేకుండా స్టార్ట్ చేస్తా. వెయిట్ చేద్దాం. హాయ్. ஹாய், யாரும் இல்ல? போச்சு. ஓ போயிட்டாங்களா? ஒர்க். நானா இங்கே ரிசெப்ஷன்ல இருக்கேன். ஓ ரிசெப்ஷன், கிரேட். தேங்க் யூ. போனோ நம்பர் எதுக்கு? ஹாட் டு வாட்டர். வாட்? வாட்டர் வாட்டர். ஃபுட் இல்லே. காலிங். டேக் மை நம்பர்.
9942364943. Hello. Hello. Who's this? పేరు Sarala. సరళ. రే మావా ఒరేయ్, రారా. నాకు కొంచెం పోయి పోయి పోయి. రే రిచి, శ్రీ పిలుస్తోంది. వంశీ ఒకసారి అక్కడ రండి ప్లీజ్ 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 చెప్తా. స్వాతి ఎలా ఎలా ఒకే ఒక పెగ్ నా కోసం. బా ఒకసారి రండి. వంశీ రారా రారా. బాబు, అరే, తీసేవరా బాబు. రండి. ఎలా, ఓ పెగ్ ఏరా. అయ్యో, ఎవరు రాడే దీన్ని. ఇది నాదే, ఇవన్నీ నాయే, ఇవన్నీ నాయే. ఒరే, స్పైడర్ మ్యాన్ బొమ్మలు అడిగి కదరా, కావాలా? నోర్మోయ్ కావాలి గాని అసలు ఎందుకు అడుగుతున్నావు చెప్పు. అంటే సాయంత్రం మా ఫ్రెండ్స్ తో బిజీగా ఉంటానురా, అది నువ్వు చూసినా అమ్మకి చెప్పకూడదు. ఓ అంతేనా? నిన్న నైట్ నువ్వు ఆంటీతో మాట్లాడుతున్నావు కదా, దాని గురించేమో అనుకున్నా. ఒరే, ఇవన్నీ నీకు ఎలా తెలుసురా? నిన్న నువ్వు ఆంటీకి నెంబర్ ఇచ్చావు కదా, అప్పుడు. ఇవన్నీ ఎప్పుడు చూసావురా? అదే నిన్న నువ్వు రూమ్ లో లేవు కదా, అందుకే నాకు నిద్ర పట్టలేదు. చుట్టూరు ఉన్న కొండల్ని ఇలా చూస్తూ ఉంటే మధ్యలో నువ్వు అడ్డొచ్చావు. ఎదిగిపోయావురా. Just shut up. What is this shit? నేను చెప్పినట్లు నువ్వు వర్క్ చేయకపోతే then why are you here? Ma'am, actually, I asked for a turtleneck and this is Chinese neck. it's just 1 inch difference, ma'am. How can you say that? నాకు 1 centimeter difference ఉంటే కూడా నచ్చదు. I just need perfection. I'm sorry, but మైండ్ ఎక్కడ పెట్టి స్టిచ్ చేయించావు అసలు? this suits you better, ma'am. What the? How can you say that? నాకు తెలుసు నాకు ఏది బెటర్ గా సూట్ అవుతుందో. రష్మి గడి అయినా పరిస్థితి. నాది బుద్ధి తక్కువ. నీలాంటి ఒక దాన్ని పెట్టుకున్నందుకు. శ్రీ ఇదొక స్మాల్ రిచి ప్లీజ్ స్టాప్ ఇట్. యూ డోంట్ నో అబౌట్ దిస్. నువ్వు ప్లీజ్ దీంట్లో ఇంటర్ఫియర్ కాకు. నేనేం చెప్పాను నువ్వేం చేసి పెట్టావు? పాపం. ఇప్పుడు ఏం చేయాలి డ్రెస్? ఐ జస్ట్ హేట్ దిస్ డ్రెస్. పంచేయడం నచ్చకపోతే మానేయాలి. ఒకటి చెప్పి ఒకటి చేస్తే నాకు అసలు నచ్చదు. ఐ హేట్ దిస్. శ్రీ 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 ఒక్క నిమిషం, ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, ఇంట్రడ్యూస్ చేస్తాను రా. హాయ్. హాయ్. శ్రీ, హాయ్. హాయ్. దిస్ ఇస్ రఘు, రఘుస్ వైఫ్ స్వాతి, హాయ్. అండ్ హిస్ వంశీ, అండ్ దిస్ ఇస్ చిత్ర. Oh, Chitra, hi. మామా. I know you. ఎలా ఉన్నారా? ఇంకా లోపలేంట్రా పెద్ద యుద్ధమే జరిగినట్టు. చాలా చిన్న ఇష్యూరా. ఇదే చిన్నదంటే హే నేత్ర కూడా వచ్చిందిరా. ఎక్కడ? లోపలికి రాకుండా ఇక్కడేం చేస్తున్నావు? అందరూ ఏదో డిస్కషన్లో ఉన్నారని ఇలా వచ్చా. ఓ, ఊటీ చాలా బాగుందని ఇక్కడే ఉండిపోయావా? ఊటీ కన్నా యుఎస్ అంత బాగుంటుందా? ఇంకా ఎలా ఉంది లైఫ్? సూపర్. నేను అడిగింది తనతో లైఫ్ ఎలా ఉందని. కోపం బాగానే తట్టుకుంటున్నా. కలిసి ఉండాలనుకున్నప్పుడు ఏదొచ్చినా తట్టుకోవాలి. ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకోవడం అంత ఈజీయా? ప్రేమించిన అమ్మాయి దక్కకపోతే లైఫ్ అక్కడే ఆగిపోతుందా ఏంటి? కానీ నేను మాత్రం అక్కడే ఆగిపోయాను రిచి. నాకు నువ్వు మళ్ళీ కావాలనిపిస్తుంది. Richie, come. Hi.
ఇది బాగుంది కదా. హలో రాజ్యం, హలో రాజ్యం, నువ్వు ఇక్కడికి రావే, సిగ్నల్స్ వస్తాయి. నాన్న నీ ఫోన్ లౌడ్ స్పీకర్ ఆన్ చేస్తేనే కదా వినిపించేది. హలో చెప్పు. హలో అదే ఏం చేస్తున్నారని. ఏం చేస్తాం, ఇప్పుడే స్నానం చేసాం, రెడీ అయ్యాం, పార్టీకి వెళ్తాం. అదేంటి తాగినావు కదా. తాగపోతే పార్టీకి వెళ్ళకూడదా? అమలాపురం నుంచి వచ్చి రూమ్ లో పడుకోమంటావా? ఎండు పుల్లా నేర్చుకుని మంట వేసుకోమంటావా? ఓ పని చేస్తాను, నేను ఇక్కడ రగ్గులు అమ్ముకుంటాను, వాడమ్మో నా వెనక టోపీలు అమ్ముకుంటాడు. అందుకేదా వచ్చింది. ఏరా అది నీకే సెట్ అవుతుంది. ఛీ, నిజంగా తాగనే బాబు, కావాలంటే నీ మీద ఒట్టు. అంటే నేను చచ్చిపోతే ఇంకో దాన్ని చేసుకుందామనా? కావాలంటే మన చిట్టు ఒట్టు. వద్దొద్దు, మీరు ఒట్టడం వల్లనే మీ నాన్నమ్మ చనిపోయిందని అందరూ అంటున్నారు. ఏదా మాటలు ముని, నేను వెళ్ళాలి, అందరూ వెయిట్ చేస్తున్నారు. సరే సరే ఉంటాను. చింటు బాబు, మరి నువ్వు రూమ్ లో పడుకోనా? నేను బయటికి వెళ్తా. అమలాపురం నుంచి ఊటీకి వచ్చింది రూమ్ లో పడుకోవడానికా? ఇందు మూలంగా 50 మందికి తెలియనేది ఏమనగా, సన్నాసి రిచ్చిగాడు స్కూల్లో కాలేజీలో అందమైన అమ్మాయిలు వెంట తిప్పుకునే మన లాంటి వాళ్ళ అవకాశాలు చెడదొబ్బి ఇప్పుడు ఇక్కడ ఊటీలో నాటిగా పెళ్లి చేసుకుంటున్నాడు. ఇప్పుడు నుంచి ఈ సన్యాసిగాడి బతుకు శ్రీభద్రమారమణ గోవిందో. నన్నేసుకుంటున్నారట్రా. అంతకంటే పెద్ద దొరక్క మా అందరూ ఉసురు పోసుకుని మీ ఆవిడ చేతిలోని 3 తిట్లు 6 దెబ్బలు తింటూ లైఫ్ లాంగ్ అంతా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ సోడా పుచ్చుకుంటాను. మీరు మట్టికి పిదలా తాగండి రా. రే ఫినాన్స్, నువ్వు సోడా పట్టుకొని బ్యాచ్ పర్ మొత్తం తీసేసావురా. ప్రపంచం అంతా వద్దంటే అవదా మరి, నువ్వు మందు. రే లక్ష్మి, 7 దాటితే చేయనుకుతుంది, నువ్వేనారా తాగననింది. ఎంత అభిమానం నేనంటేని. మా రాజ్యం రథమంది కానీ లేకపోతే 3 పెగ్గులు ఉండేటోని. అంటే వాళ్ళంతా 4 తడవనట్టేనా? 12 కల్లా మొదలెడేస్తాను, 12-10 కల్లా మిమ్మల్ని దాటేస్తాను. అది ఇప్పుడు లక్ష్మీపతి గారు బయటకు వచ్చాడు. నీ మొహం చూడు, మొహం ఎదవ. మావా, నువ్వు ఏదో ఎన్కౌంటర్ చెప్పి ఎస్కేప్ అవుతావు అనుకున్నాను. మామూలు ఎస్కేపర్ కాదు నీ ఫ్రెండ్, నువ్వు చాలా లక్కీరా రిచ్చి, అందుకే నీ పెళ్ళికి వచ్చాడు. తేజుగాడు ఒక్కడు మిస్ అయ్యాడు. వాడు అది బంగారు పువ్వు బొమ్మ ఏదో సీరియల్ ఉందంట, అందుకని రాలేపాడు. మీ వాడు ముందు మందు ఓకేనా? వాడు మరీ చిన్న పిల్లాడు కదరా. ఆడు ముందు సాకిలెట్ ఉంటే ఎదురుకుంటా అనకౌంట్ వచ్చినా పట్టించుకోడరా. నేను మందు తాగాలంటే మా ఇంట్లో ఆడే కాపలా. ఇప్పుడు నువ్వు మందు తాగకూడదన్నా నేనే కాపలా. కాసేపు అట్టి ఇల్లు ఆడుకుని రావచ్చు కదా, అంత బొబ్బు తిని. ఏడోకు వెళ్తా. వెళ్ళి చెప్తా, ఉమ్మేద్దాం. అమ్మయ్యా ప్రశాంతంగా ఉందిరా. అన్నట్టు రే మన వంశీ గారి మ్యాటర్ కనిపించిందిరా. సుషియా కాదు, మాధవయ్యా, ఇలా ఎవరు కదా మొన్న ఫ్యామిలీతో కనిపించిందిరా. 2 పిల్లలు, తన ఎంత వైటో అలా ఆయన అంత బ్లాక్ రా. వంశీ గారు తెగ ట్రై చేశాడు. ఆరికాని మంచి కత్తిలో ఉండేది. మరి వీడి కోసం తేజగాడి దెబ్బలు కూడా తిన్నాడు తెలుసా నీకు? 12 అయిపోయినట్టుంది, వాడు బాటిల్ ఆడికి ఇచ్చాండ్రా, తాగేస్తాడు. రే బాబు, ఇది ఫేక్ అయితే తేజగాడిని ఊరికే కొడతారా? ఓసే నువ్వు మళ్ళీ ఈరోజు తేజగాడు మిస్ అయ్యాడ్రా. రానన్నాడు కదా. రాననుకున్నారా రాలేననుకున్నారా? బాస్ ఈస్ బ్యాక్. ఆనాటి హృదయాల ఆనంద గీతం. పోలీసోడా కమాన్రా. తేజగాడి కోసం ఒక ఓ వేసుకోండి రా. రానన్నావు కదరా. నువ్వే కదరా మిస్ యూన్ మెసేజ్ పెట్టావు. నేనేదో క్యాజువల్గా అన్నాను మావా. నేను సీరియస్ తీసుకోను బావా. నువ్వు రావని చెప్పి అలా ఆవిడ తీసుకొచ్చాడు రాడు.
హాయ్ రుచి. హే హాయ్. Hi. డిన్నర్ అయిందా? యా. వెల్ గాయ్స్, దిస్ ఇస్ ఫ్లోరా శ్రీస్ క్లోజ్ ఫ్రెండ్. హాయ్. హాయ్. ఏ కూర్చో. లైటర్. ఎనీవన్ హ్యాస్ లైటర్? యా. ఒరే నేను ఇస్తాను రా. ఏమండే? థ్యాంక్ యూ. సిగరెట్లు మానేస్తాను కదరా? ఇప్పుడదే చెప్తున్నా సిగరెట్లు మానేస్తానని. దానికంటూ ఓ డేట్ ఉండదన్నమాట. తింగరదానని బాగానే క్యాచ్ చేసేవే. నీకు విషయం చెప్పనా? కాలేజీలో సిగరెట్లను నీ బ్యాగ్లో దాచేవాళ్ళం. అవునా? ఎందుకు? బయట ఉంటే ఎవడన్నా తాగెత్తడని. దుర్మార్గులారా. ఒక్కోసారి 2-3 దగ్గే నువ్వు గాని. రేయ్ లక్ష్మి, అది మన అకౌంట్ రా. అంటే మా దగ్గర దొబ్బి దాని బ్యాగ్ లో దొబ్బి తాగేటోడు అనమాట. దొబ్బి తాగడం గురించి నువ్వు చెప్పాలి ఇక్కడ. బాబు వలటోడువే. అగిరి ఆ లాయర్ ఫోన్ కలవట్లేదు, ముందు సంగతి చూడు ఫస్ట్. రెగ్యులర్గా ఫోన్ చూస్తావు, అయినా తెలియకపోతే ఎలా బేబీ? మీరు కొత్తగా చేస్తే కొత్తగా ఉంటారు. ఫిజికల్గా ఓకే, బట్ ఎమోషనల్గా లెట్స్ థింక్ అబౌట్ ఇట్. ఆ టైంలో ఎమోషన్ ఎందుకులే. యూర్ ఆన్ బెడ్ ఇడియట్. పెట్టే. ఫోన్ సారీ సిగరెట్ లేటర్. సిగరెట్. థ్యాంక్ యూ. హాయ్, ఐఎమ్ తేజ. తెలుసు. సీరియల్స్ చూస్తారా? న్యూస్ చూస్తా. కిడింగ్. బేసిక్లీ ఐ డోంట్ లైక్ సీరియల్స్, కానీ నా మమ్మీ చూపిస్తుంది నిన్ను ప్రతిరోజు. ఓ, మీ ఫ్యాన్ అక్కడ. థ్యాంక్ యూ. ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ వీ మేక్ అ వీడియో కాల్? షీల్ ఫీల్ హ్యాపీ. ప్లీజ్. అమ్మా, నీ హీరో గారు ఉన్నారు, చూస్తావా? నీలా వాడికి పని పాట లేదనుకుంటున్నావా? హాయ్ అమ్మా, నమస్తే. బాబు బాగున్నావా? బాగున్నానమ్మా. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. థ్యాంక్ యూ. ఆ జానకిని కొట్టావు కదా, భలే కొట్టావమ్మా. అస్సలు మంచిది కాదు ఆ పిల్ల. ఓ అవునా? ఈ టూనా మీ టూనా? అందరూ నిన్నే తిడుతున్నారు. అమ్మా మళ్ళీ మాట్లాడతా. ఎమ్మగారు సో స్వీట్. ఏమైంది అది? ఓకే ఓకే, అమ్మాయి పేరు మాత్రం బయటికి రాకుండా చూసుకోండి. స్వాతి, మీ వాడు ఎప్పుడు ఫోన్ లోనే ఉంటాడా? ఏమో ఇది లేరా. ఓ రే హీరో ఎక్కడరా? రే థ్యాంక్ హీరో. యూ. మా ఫ్రెండ్స్ పిలుస్తున్నారు. ఓకే. వస్తా. ఎరా పెళ్లి కొడుక, ఎవరితో చాటింగ్? ఐ వాంట్ టు టాక్ టు యూ పర్సనల్లీ. దిస్ ఇస్ లాస్ట్ ఛాన్స్ ఐ హావ్. ప్లీజ్ మ్యారీ మీ. నేత్ర, రిచితో నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. అటు వెళ్ళి కూర్చోవా? నేను కూడా కొంచెం పర్సనల్గానే మాట్లాడాలి. ఏంటి పర్సనల్గా మాట్లాడేది? రేపు పెళ్లి పెట్టుకుని. నా ఇష్టం, వెళ్ళు. డైలీ 5 కిలోలు కోడి మాసం తినాలి. 5 కిలోలు. నేను అలానే అనుకుంటా కానీ మర్చిపోతుంటా. అవునా? నువ్వు అలా మర్చిపోకూడదు, చాలా ప్రమాదం జరుగుద్ది. దానికి కూడా చెప్పు ఆ కోడి ముఖానికి. బావా చియర్స్. చియర్స్ రా. సెల్ఫీలు ఫ్యాన్స్ బాగా పాపులర్ అయిపోయావా? అవునరా బాబు, ఈ మధ్యన కొంతమంది వాళ్ళ పాపులారిటీ బాగానే పెరిగింది లేరా. ఏం చేస్తాం, ఈ మధ్యన ఏదో పనులు చేసే వాళ్ళకి బాగా పాపులారిటీ పెరిగిపోతుంది. కరెక్టే, కానీ అందరినీ అదనం చేస్తూ కొంతమంది పాపులర్ అవుతుంటారు. వాళ్ళని ఏమనాలో. సెలబ్రిటీ స్టేటస్లో ఇలాంటి మగాళ్ళు ఎలాంటి గేమ్స్ ఆడతారో నాకు బాగా తెలుసు. ఏం చెప్తే అర్థం అవుతుంది నీకు? మగాడు తప్పు చేస్తాడని ఫిక్స్ అయితే ఏం చేస్తావు? నేనేంటో తెలియదే చిత్ర నీకు. ఏ కారణం లేకుండా ఆ అమ్మాయి ఎందుకు నీ మీద అలిగేషన్స్ చేస్తుంది? మా ఆవిడైతే ఎప్పుడు అదే పనిలో ఉంటది. అంతేరా, నిజం చెప్పే మగాడి కన్నా ఆడదాని కన్నీరుకే విలువ ఎక్కువ. ఆపండ్రా, అవన్నీ ఇప్పుడు ఎందుకు? పార్టీ మూడంతా స్పాయిల్ చేస్తున్నారు. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. వాడు వస్తే నేను ఇక్కడికి రానని చెప్పానా? ఇలాంటి వాళ్ళందరితో మాటలు పాడించడానికి నన్ను తీసుకొచ్చావా? హలో, నీతో మాట్లాడటం కాసు కూర్చోలేదు ఇక్కడ. నీకు ఎంత ఇరిటేషన్ ఉందో నాకు అంతగానే ఇరిటేషన్ ఉంది ఇక్కడ. రే తేజ, ఇలాంటి సిచ్యుయేషన్లో అలాంటి ఎమోషన్స్ బయట పెట్టకూడదురా. వా, ఏం చెప్పావు బా. లవ్ యూ బా. మీటూరా? మళ్ళీ మీటూ? రే తేజ, ఆ మీటూ కాదురా, లవ్ యూ తర్వాత మీటూ. రే బావా తాగు.
తాగు బావా. నువ్వు తాగరా. చేస్. ఏదైనా వేస్తేరా బాబు, మంద ఆకుండానే. ముందు పెగ్గేరా. పన్నెండు ఎప్పుడు వేద్దా ఇటో. బాటిల్ తీసుకో. హలో తాగు. అన్నా ఎక్కడున్నావు? ఇదొకటి మిక్సింగ్. హలో అన్నా ఎక్కడున్నావు? పెళ్ళికి వచ్చాను రా ఊటీకి. ఒక గంటలో వచ్చేస్తావా? బోర తక్కువ ఎదవా. నేనున్నది గోకవరం బస్ స్టాండ్ లో కాదురా, ఊటీలో. ఓహో, థ్యాంక్ యూ. ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. అదే అన్నా, మన చేపలప్పారో కూతురు లేదు, ఇందాక ఒడి డబ్బుల కోసం ఇంటికి వెళ్తే నాకు ఇవ్వదంట, నీకే ఇస్తుందంట. అలా ఆయన ఊర్లో లేడని చిన్న హింట్ కూడా ఇచ్చింది. సమయానికి నువ్వు ఇక్కడ ఉంటే పని అయిపోయేది అంతే. సరే సర్లే, నేను వచ్చాక చూసుకుంటాను. పెట్టు. అన్నా మరి నువ్వు లేవని చెప్పేసి ఏమిచ్చినా నన్ను తెచ్చేసుకోమంటావా? ఏం అక్కర్లేదు. సర్లే. ఫుల్ ఇంట్రెస్ట్. అదే వడ్డీ కానీ అర్థమైంది. ఏ ఆంధ్రాలో చూస్తున్నారు? బిజినెస్ ప్రాబ్లం. దీన్ని ఏదో అంటారు కాలమనియేగా. వీడో కాల్ మనీ వాడో మీటు. వీళ్ళ బతికంతే, ఎప్పుడూ అమ్మాయిలను ఆబ్జెక్టిఫై చేసే చూస్తారు. చిత్రమ్మో, ఏంటమ్మా తిరిగి తిరిగి నా మీద పడ్డావు? మీ ఆవిడ నీతో గొడవపడి నా దగ్గరికి వస్తే అప్పుడు చెప్తాను ఈ పని. నీకు ఇదే పనిలా ఉందనుకుంటా. అవునవును, అదే పని. ప్లీజ్ రా, మళ్ళీ మొదలు పెట్టకండి. ఈ టాపిక్ వదిలేంట్రా. లేకపోతే ఏంట్రా, అక్కడేదో మీ ఎదవలం, మీరందరూ ఉత్తములు అన్నట్టు. ఏదో టైం బాగాలేక తేజగా నేను దొరికాం. హే, నేను దొరకటం ఏంట్రా? అదేలేరా, ఇరుక్కున్నాం. ఇరుక్కోలేదు, ఇరికించారు. రే ఆ పండరేక. రే లక్ష్మి, నీకు ఫోన్ వచ్చిన విషయం అయితే కరెక్టే కదా? ప్లీజ్ కొంచెం ప్రశాంతంగా ఉండండి, నేను ఒకటి చెప్తా. నువ్వు ఆపా. సరే, నా ఫోన్ ప్రాబ్లం వల్ల నేను బయటపడ్డా. ఇప్పుడు మీ ఫోన్లన్నీ బయట పెట్టండి. ఏ ఫోన్ వచ్చినా స్పీకర్లో మాట్లాడండి, ఏ మెసేజ్ వచ్చినా బయట చదవండి. ఇదిగో నా ఫోన్. సదియా, ఇప్పుడు మొదలైందిరా అసలైన గేము. ఏంట్రా 10:30 అయింది? టైం ఎంత అయిందిరా? ఎవడి వాచ్లోనైనా అదే ఉంటుంది. నువ్వు అడిగావని 10:30 కాస్త 12 అయిపోతుందా ఏంటి? ఏం చెప్పి చూస్తారా? ఏం కాదు, లిఫ్ట్ చేయి. భద్రబాబు ఇది పెద్ద టార్చరు. గేమ్ అంటే గేమే. ఫ్యాన్ కాలరా, స్టార్ట్ చేస్తే ఎండ్ అవదు. పర్లేదురా తేజ, ఎత్తు, మనకు పెద్ద పనేం లేదుగా. ఎందుకు ఎస్కేప్ అవుతున్నావు? అదిగో మళ్ళీ ఫోను. లిఫ్ట్ చేస్తావు లేదా? హలో, ఏంటండి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఫోన్ కొత్త పోచ్ చేయించానండి, కొంచెం బరువు ఎక్కువైంది. గుర్తున్నానా? మర్చిపోయారా? నేనండి. నేను కొంచెం బిజీగా ఉన్నాను, మళ్ళీ మాట్లాడతాను. తిన్నారా? లేదు. 10:30 అయింది, ఇంకా తినలేదా? 10:30 కాదు, 10:45. ముందు తినండి, లేట్ అండి. అవును, నేను ఎపిసోడ్లో ఏంటి అమ్మాయిని ఎత్తుకెళ్తున్నారు? నాకు ఇలాంటివి నచ్చవు. ఇంకెత్తుకోలేండి, నెక్స్ట్ ఎపిసోడ్లో దాన్ని చంపేస్తున్నాను. అవును, ఇంతకీ మీరేం చేస్తుంటారు? నేను టిక్ టాక్లు చేస్తుంటానండి. చేసుకోండి, బాగా చేసుకోండి. మనం కలుద్దామా? మా ఊరికొస్తారా? ఇది బాబోయ్, ఆపే బాబు, నీ పురాణం తట్టుకోలేకపోతున్నాను. పెట్టు. మరి అది ఇందాక నుంచి అదే చెప్తాను. నేను మాట్లాడినట్టు ఇదిగో ఫోన్ ఎత్తాను దొబ్బేశారు. లేడీ ఫ్యాన్స్ బాగానే ఉన్నారా నీకు? నీకోసం చచ్చిపోయేలా ఉంది. ఆ బాబు, ఇలా ఫ్యాన్స్ అయ్యే చాలా మంది మోసపోతున్నారు.
దాన్నే వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. రేయ్ ఆగరా, మళ్ళా నువ్వెందుకు ఇవన్నీ? వాడు అలాంటి వాడు కానప్పుడు లేచి వెళ్ళిపోవడం దేనికి? ఏమనుకున్నారు? సెలబ్రిటీ స్టేటస్ ఉంటే దాన్ని అడ్డం పెట్టుకొని ఏమన్నా చేస్తారా? అది మీరు ఎలా చెప్తారు? మీరు అక్కడ ఉన్నారా? మీరు విన్నారంతే. నేను చెప్పింది కూడా వినండి. వినేదే ఉంది. ఆ అమ్మాయి అక్కడ క్లియర్ గా చెప్తుందిగా అవకాశం కోసం వస్తే వాడుకున్నాడని. అరే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. తన పాయింట్ ఆఫ్ వ్యూ తను చెప్పింది. నా పాయింట్ ఆఫ్ కూడా మీరు వినాలిగా. ఏది నిజమో? తెలిసి ఒక అమ్మాయి, తెలియకుండా ఇంకెంతమందో. ఇదొకటేనా ఇంకా లిస్ట్ ఏమైనా ఉందా? నీ షో తొక్కలో షో. ఇలాంటి ఇంటర్వ్యూకి వచ్చిన నాది బుద్ధి పోతుంది. తేజ, ఏంటి చైన్ స్మోకర్లో ఉన్నావు? ఇవాళ్లతో సిగరెట్స్ మానేస్తున్నా, అందుకే తనివి తీరా తాగిస్తున్నా. నిజంగానే అమ్మాయిల్ని వాడుకున్నావా? నీకేమనిపిస్తుంది? నిజమే కదా, నీకు తప్ప నాకెలా తెలుస్తుంది? నిజమైనది ఒకటి ఉంటుందని అందరికీ తెలుసు, కానీ తెలుసుకోకుండా ఎవరి కాళ్ళు ఎవరో చెప్పిందో ఎక్కడ విన్నదో నమ్ముతూ ఉంటారు. తేజ ముంత అవుతాడు, సో అమ్మాయిలతో మిస్బిహేవ్ చేస్తాడు. తేజ చాలా చాలా మంచోడు. తేజ యాక్టర్, గ్లామర్ ఫీల్డ్, సో ఖచ్చితంగా వాడేస్తాడు. తేజ చాలా చాలా మంచోడు. తేజ చేతిలో సిగరెట్ ఉంటుంది, దాంతో అమ్మాయిని కాలుస్తూ ఉంటాడు. ఇలా ఇప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూ ఆడిది. సో నీకేదనిపిస్తే అదే నేను. జనరల్గా జనాలు వాళ్ళకి తెలియని దాని గురించి ఎక్కువ మాట్లాడతారు. ఒక అమ్మాయిని నీకు ఆపర్చునిటీ ఇస్తా, పడుకుంటావా అన్న మాటకే పడుకుంటే తనని ఏమనాలి? సో మిస్టేక్ ఇస్ మ్యూచువల్. నువ్వు ఫ్రీ ఉంటే మా వాళ్ళతో కలవచ్చుగా, ఇద్దరం కలిసి సిగరెట్ తాగొచ్చు. ఓకే. గాయ్స్, ఫ్లోరా కూడా మనతో జాయిన్ అవుతుంది. హాయ్. ఓ వెల్కమ్. ఇలా అరే ఎల్పి అటిల్. తాగలేదు. పర్లేదు, నేను చూసుకుంటా, ఏం కాదు. సో వాట్ వుడ్ యు లైక్ టు హ్యావ్? వైన్. మామా, తీసుకో. మీరిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారా? సిగరెట్ కూడా కొట్టేసాం. మందు కూడా తాగారా? చేస్ మావా. చేర్స్ బాబు. చేర్స్. I think I've seen you somewhere. మీ మీరు సాఫ్ట్వేరా? No. నో, దెన్ నో ఛాన్స్. ఎనీవేస్, వెల్కమ్ టు ద టేబుల్ ఆఫ్ సీక్రెట్స్. సీక్రెట్స్? సీక్రెట్స్ అంటే లేదు, అందరం కలిసి గేమ్ ఆడుతున్నాం. ఏ ఫోన్ వచ్చినా స్పీకర్ లో మాట్లాడాలి అంతే. అరే ఎందుకు తను ఇన్వాల్వ్ చేస్తారు? తప్పదు బా, టేబుల్ రూల్సే. బావా, కావాలంటే అందరూ వచ్చేలా సెట్ చేస్తాను రా. తాగే. నీ రబ్స భరించలేకపోతున్నాను రా. Hey, it's okay. No problem. I'm in. నేర్చుకోండిరా ఎదవల్లారా ఆ పిల్లని చూసి. హాయ్ బేబీ, పార్టీ స్టార్ట్ చేశారా? ఇయాలా ఇప్పుడే. మరి నువ్వు తాగుతున్నావా? లేదురా, నేనెక్కడ తాగుతాను? అందులోనూ మార్నింగ్ పెళ్లి పెట్టుకొని ఎలా తాగుతాను? అంటే బాగోదేమోరా, వాళ్ళు మన కోసం చాలా దూరం నుంచి వచ్చారు కదా, కావంటే లైట్ గా తీసుకో, పర్లేదు. ఐ లవ్ యూ, బాయ్. లవ్ యూ. గుడ్. రే బావా, ఇలా అర్థం చేసుకునే అమ్మాయి దొరకడం మాత్రం చాలా కష్టం రా. యు ఆర్ లక్కీ రా. అరే చేర్స్ రా. ఓకే, అఫిషియల్. అవును, నువ్వు
నువ్వు చాలా లక్కీరా రిచ్చి. నువ్వు మాత్రం అన్లక్కి. మీ అందరికి మన ప్రొఫెసర్ ఉదయ్ భాస్కర్ గుర్తున్నాడా? ఓ యా, ఎప్పుడు స్వాతిని చూసి క్లాస్ చెప్పేవాడు కదా. వీడేమో దీనికి లేనేయటం, ఆ ప్రొఫెసర్ స్వాతి గురించి అడగటం. అప్పుడు ఇదేదో పాట పాడితే ఫ్యాన్ అయిపోయాడు. అప్పుడు నుండి దీని వెనకాలే తిరిగేవాడు పాపం. ఆ కంగారులోనే వీడి దీనికి ప్రపోజ్ చేశాడు. లేదంటే దీని జీవితం ప్రశాంతంగా ఉండు. అవునే, అప్పుడేదో పాట పాడిదాను, ఏంటది? పాడొకసారి. నేను పాడను. పాడు స్వాతి, అంతా మన బ్యాచే కదా. సరదాగా పాడొచ్చు కదా. అందరు అడుగుతున్నారు, పాడొచ్చు కదా. నువ్వు పాడతావా, నన్ను పాడేమంటావా? ఏయ్, నువ్వు పాడవే. లీవ్ ఇట్ రా, వదిలేయండి, తను పాడతా. ఎటో పోతోంది నీలి మేఘం, వర్షం వెరిసిపోదా, ఏదో అంటోంది కోయిల శోకం, రాగం మూగపోదా, అన్ని వైపులా మధువనం ఎండిపోయేనే క్షణం, అను అనువునా జీవితం అన్ని ఆశకే అంకితం, లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరు నిదురపోరే, చిన్న పోదా మరి చిన్ని ప్రాణం, కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం నిదురపోయే, అంత చేత మరి వెనుగానం. థ్యాంక్ యూ. ఆగండి. ఫోన్. హలో, ఎవరు? నేను మేడం, వరంగల్ నుంచి సరోజ. ఆ సరోజా, చెప్పు. మేడం అది చెప్పు సరోజా. నేను మళ్ళా మా ఆయన దగ్గరికి పోదాం అనుకుంటున్నా. అదేంటి, నువ్వు వాడిని వదిలేస్తా అన్నావుగా? నా కొడుకు గుర్తొస్తుండు మేడం, రోజు కల్లోకి వస్తుండు, నా తానైతలేదు. అసలు మతండే మాట్లాడుతున్నావు నువ్వు? ఎంత చెప్పాను నీకు? ఇప్పుడు నువ్వు కొడుకని అక్కడికి వెళ్తే లోకమైపోతావు. బాగా ఆలోచించుకో. నన్ను కాదని నువ్వు వెళ్ళావంటే నీకు నేను ఏ విషయంలోనూ సపోర్ట్ చేయలేను. నష్టపోయేది నువ్వే. అలాగే మేడం, పోను. గుడ్. మగాళ్ళు అవసరం కోసం చాలా మాయమాటలు చెప్తారు. మనమే జాగ్రత్తగా ఉండాలి. సరే మేడం, మీరు ఎట్లా అంటే అట్లనే ఉంటాను మేడం. పాపం తన కొడుకు అంటుంది కదా. అలా ఎరవేసే, మనల్ని మోసం చేస్తారు. ఇది కలుపుంటా ఏంటి? కలిసి ఉంటే మనకు అస్సలు నచ్చదు కదా. నువ్వు చూడదాగు, నేను రా తాగుతా. ఇలా మాట్లాడతాడని నాకు ముందే తెలుసు, అందుకే నేను రానన్నా. వదిలే చిత్ర, వాడంతే, ఏమనిపిస్తే అదే మాట్లాడతాడు. నీకు తెలుసు కదా. ఏంటి వదిలేసేది? తెలియని విషయాలు ఎందుకు వాడు? అరే వంశీ, ఫోన్ వచ్చిందిరా. ఫోన్ వచ్చిందో, నీకు ఫోన్ వచ్చిందో. మన శివగాడరా. ఎక్కడున్నాడు కొడుకు? నిన్నే బయలుదేరని చెప్పాడు. ఎక్కడున్నావురా? వస్తున్నా, ఆన్ ద వే. కంగారు పడి స్టార్ట్ చేసి రోయ్. మరే ఈడొక పెద్ద మైసూర్ మహారాజా అని వీడి కోసం వెయిట్ చేస్తారు. రమ్మని. అది ఇప్పుడు స్టార్ట్ అయిపోయిందిలే గానీ నువ్వు రా త్వరగా. నువ్వు తాగుతున్నావు, మీ ఆవిడే తాగేస్తుందా? అంత వైరల్ అవుతుందేంట్రా? సరే నువ్వు రా, మాట్లాడుకుందాం. ఊర్లో ఉన్న వాళ్ళ సంసారాలన్నీ నాశనం చేద్దామని కంకణం ఏమన్నా కట్టుకుందేంట్రా? నీతో అన్న కాపురం చేస్తుందా లేదా? లేకపోతే అదేదో ఫుడ్ ఎలర్జీ అన్నట్టు మీ ఆవిడకి ఏమన్నా పెన్ ఎలర్జీ ఉందేమోరా? కొంచెం ఒకసారి డాక్టర్ చూపించలో పోయావా? రేయ్ నోరు ముయ్ బాబాయ్, వార్నింగ్. మీ ఆవిడ కూడా ఎలాగే తిడతావేంట్రా? తగలడిపోతుంది. చాలు ప్లీజ్ రా, నువ్వు ఆపరా నాయనా. వినేహే చెప్పేది. ఇంకేం చెప్తావురా? అయిపోయింది నాకు, ఇంకేం చెప్తావు? ఏదన్నా నీకు అవార్డు ఇవ్వాలరా. మరి దాంతో కాపురం అంటే మాటలా? నువ్వు మ్యాన్ ఆఫ్ ద మిలీనియమే. చిత్ర ఆగు. నీ పెళ్లి తర్వాత గోవాలో పార్టీ ఇవ్వాలి రోయ్, లేకపోతే మూతి మూగుడైపోద్ది. ఎదవ నాకే చేయాలా ఎంతమంది ఉంటే? నాన్న, నన్ను అలెక్కి కొట్టింది, నువ్వు వెళ్ళి దాన్ని కొట్టు. అలెక్కి ఎవర్రా? ఇందాక నిచ్చి తను నేనే కదా ఆడుకుంటున్నాము. ఎందుకు కొట్టింది? చాక్లెట్ ఇస్తానన్నాను, కొట్టింది.
చాక్లెట్ ఇస్తానంటే ఎందుకు కొడద్దురా? అదే కదా, ఏకంగా 3 చాక్లెట్ ఇస్తానన్నాను, ఒకే ఒక ముద్దు పెట్టమన్నాను, దానికి కుట్టింది. నువ్వు అర్జెంట్కి వెళ్తే అని కుట్టు. కొట్టదు మరి. యాదవని పానికి మాలి యాదవని. రే లక్ష్మి, ప్రింట్ దిగిపోయాడ్రా. ఆగండి. ఫోన్ వచ్చి. హలో డాక్టర్ అమ్మా. రంగా, ఏమైంది? అమ్మా, లక్ష్మికి లోపల నొప్పులు మొదలైనవి అమ్మా. అస్సలు తట్టుకోలేకపోతుంది. నోట్లోంచి నొరగలు కూడా వస్తుంది. ఒరిగిపోతుందమ్మా. రంగా, కంగారు పడుకో. లక్ష్మి దగ్గరికి వెళ్ళు, తనకేం కాదు. సరేనమ్మా. ముసురు కూడా పట్టు వదలట్లేదమ్మా. చలికి ఇంకా ఉడికిపోతుంది. నాకు చాలా కంగారుగా ఉంది డాక్టర్. పక్కన మంట ఏమైనా కంగారు పడుకు, ఏమవ్వదు. ఆ బొగ్గులు కుంపటి తెచ్చి లక్ష్మి పక్కన పెట్టండి. రంగా, స్పీకర్ ఆన్ చేయి. చేశానమ్మా. పెట్టావమ్మా. లక్ష్మికి నా మాటలు వినిపిస్తున్నాయా? పక్కనే ఉన్నదమ్మా. రంగా, చేత్తో పొట్ట మీద నిమురుతూ ఉండు. చేత్తో పొట్ట నుంచి వెనక్కి వరకు పాముతూ ఉండు. వెనకాల నుంచి బేబీ బయటకు వస్తుందేమో చూడు. లేదమ్మా, కొంచెం రక్తం వస్తుంది. ఏం కాదు, పొట్ట మీద నిమురుతూనే ఉండు. ఏమైంది రంగా? అమ్మా, దూడ పుట్టిందమ్మా. ఆగండి. దూడుతో పాటు వచ్చిన మాయని దూరంగా పడేయండి. ఆవుగా నీ లోపల తీసుకుంటే పాలివ్వదు. అలాగేనమ్మా, మీకు దండాలమ్మా. మా లక్ష్మిని కాపాడారు. నేను చెప్పానా ఏమవ్వదనేసి. నేను వచ్చాక ఆవు దూడ ఇద్దరిని హాస్పిటల్కి తీసుకురా. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి. అలాగేనమ్మా, ఉంటానమ్మా. సరే. నీ లుక్కి నీ ప్రొఫెషన్కి అస్సలు సంబంధం లేదు. నిజంగా మా అందరికి షాక్ ఇచ్చావు. రియల్లీ గ్రేట్. ఆహా ఓహో అంటే కళ్ళు పేలిపోయాయి. మొత్తాన్ని ఆహా అనిపించావు. ఫ్లోరా, గుడ్ జాబ్. థ్యాంక్ యూ. ఇట్స్ మై డ్యూటీ గైస్. అవుంది. సూపర్ కదా, బాగా హ్యాండిల్ చేసింది కదా. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ టైంలో సోడా తాగుతుంటే సిరాకు వచ్చేస్తుందా? 1 minute గైస్. ఇంకా 12 ఓ వరకు. ఫోన్ ఎక్కడ పెట్టాలా? ఓకే. పాపం వదిలేచ్చు కదా. పెడతావేంట్రా? ఏరా మెల్లిగా ఫోన్ తీస్తున్నావే? అర్జెంట్కి ఫోన్ చేయాలరా. ఫోన్ చేయాలా లేక ఈ టైంలో ఫోన్ చేద్దాం చెప్పాలా? రేపు ఇచ్చిన ఎలా స్టేషన్కి ఫోన్ చేసి మాట్లాడాలరా. మరి ఇక్కడి నుంచే మాట్లాడు. సరే. శంకర్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎంపీ ర్యాలీకి మొత్తం ఫోర్స్ అంతా ఓకేనా? ఓకే సార్. నిన్ను అరెస్ట్ చేసిన వాళ్ళ గురించి ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదు సార్. సరే, వాడికి 30 ఇచ్చి పడుకోబెట్టు. సరే సార్. రేపు ఆలోచిద్దాం. ఓకే సార్. రైటా? రైట్ సార్. రైట్. అరే, మీ స్టేషన్లో 30, 90 కూడా ఇస్తారా? 30 అంటే 3rd degree రా. అబ్బో. ఒరే తేజ, అటు చూడు. ఏం చేస్తున్నాడు వాడు? ఏంట్రా రే, ఇవేంట్రా? నాకేం ఎక్కలేదా? ఒరే, ఎంతసేపు నుంచి పడుతున్నా సచిన్ కూడా దొరుకుతలేదురా నీకు. యాదవా, ఆ తేజగాడికి ఎక్కువైంది. అడకలు చూడు. అవును, నాకు అదే అనిపిస్తుంది. ఏంటమ్మా సపోటా? నీ మోహన్ చూడు, తాగి అంబుతులో జరిగింది. రే, నేను తాగేది జ్యూస్ రా, అయిపోతూ. మీ తాగేది జ్యూసే కాకపోతే 10 years old. ఫోన్. హలో, ఎలా ఉన్నావు రిచి? ఎవరు? నన్ను కూడా గుర్తుపట్టలేనంత మారిపోయావా రిచి? లైఫ్ అంతా నాతోనే ఉంటా అన్నావు. హలో, ఎక్స్క్యూజ్ మీ మేడం. వెయిట్, ఐ గెస్ ఇట్స్ ఎ రాంగ్ నెంబర్. ఒకసారి చెక్ చేసుకోండి. ఐఎమ్ ప్రెగ్నెంట్ రిచి. ఆర్ యు కిడింగ్? ఇట్స్ ఓకే రిచి, నీ లైఫ్ నీ ఇష్టం. కానీ నువ్వు నన్ను మోసం చేసావంటేనే నేను నమ్మలేకపోతున్నా. గుడ్ బై రిచి, నా నుండి ఇక నీకు కాల్ రాదు. లవ్ యూ. హే, హలో. అసలు అమ్మ ఎవరో నిజంగా తెలీదురా. నీ ఫ్రెండ్స్ అంతా ఇంతేనా? అమ్మాయిలంటే ఆడుకునే బొమ్మల్లాగే కనిపిస్తారు కదా. రే, నిజంగా నాకు తెలీదురా పిల్లెవరో. తేజ, నీకు తెలుసు కదరా నా గురించి. అదేరా నాకు అర్థం కావట్లేదు. సూపర్.
వాడు సాక్ష్యం అంటే ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఇంకా ఆపుతారా? వాడేంటో నాకు తెలుసు. కాదు, మనందరికీ తెలుసు. రిచి, అమ్మాయికి కాల్ చేయి, మాట్లాడదాం. ఏమైందిరా? కట్ చేసిందిరా. రే ఫోన్ నెంబర్ చెప్పు, ట్రాక్ చేయిస్తా. 97919 హే గాయ్స్, ఇట్స్ అ ప్రాంక్. నేనే చేసా నా ఫ్రెండ్ ఫోన్తో. వాట్ ఇస్ దిస్ ఫ్లోరా? పిచ్చావే నీకు? సారీ, అందరూ అంతలా రియాక్ట్ అవుతారని అనుకోలేదు నేను. ఐమ్ రియలీ సారీ రిచి. సారీ రిచి. ఇట్స్ ఓకే. కర్ ప్లీజ్ ఇంకెప్పుడు ఇలాంటి షాక్ లేవుకో. యా కూల్. నాకు ముందే తెలుసురా ఇది ఉత్తుత్తు కాలని. ఏం ప్రాంక్ రా ఇది. గొంతు వరకు వచ్చేసే. కొంచెం ఉంటే బయటకు వచ్చేసాను. చూడు బావా, హార్ట్ బీట్ ఇంకా నార్మల్ అవ్వలేదు. ఏమైంది? ఓకే ఓకే నార్మల్. నీకు అనుకుంటా. కబడ్డీ కాంతనా, దూది మెత్తనా, ఎగురుతందనా, డిరిచ్. హాయ్ డార్లింగ్, ఎలా ఉన్నావు? మార్నింగ్ నుంచి ఫోన్ చేస్తుంటే తీయట్లేదు. నిన్నటి నుంచి మీ ఆయన ఆఫీస్ టైమింగ్స్లో వస్తున్నా. ఎక్కడికి వెళ్ళావు? ఊరు వెళ్తే చెప్పొచ్చుగా, నేను వచ్చేవాడిని. నేను ఒక్కడినే ఏం చేయాలి ఇక్కడ? స్వాతి, వింటున్నావా? పక్కన మీ ఆయన ఉన్నట్టున్నాడు. నేను మళ్ళీ చేస్తా. బాయ్. ఇందాక కాల్ చేసింది ఎవడాడు? అడుగుతుంది నిన్నే, చెప్పవా? ఎందుకు చెప్పాలి? ఎందుకు అరుస్తున్నావు? నీకు నాకు మధ్య ఏముందని? నీకెందుకు ఆన్సర్ ఇవ్వాలి? అది మర్చిపోయి అలా ఉంటున్నావా? అసలు ఆ ఫోన్ కాల్ వెళ్ళినప్పటి నుంచి నేను స్థిమితంగా లేను తెలుసా? ఆ క్షణం నిజంగా నిజమా అని 1కి 100 సార్లు టెస్ట్ చేసుకున్నాను. ఒక్కసారిగా చచ్చిపోతే బాగుండు అనిపించింది. వచ్చి ఏమైందనంటే నువ్వెవరని అంటావా? నీకు నేనేమి కానా? ఏమీ కావన్నట్టు బిహేవ్ చేస్తుంది నువ్వే. నేను మాట్లాడే ప్రతి మాటకి కారణం నువ్వే. స్వాతి, ఏదైనా ఉంటే స్ట్రేట్గా చెప్పొచ్చు కదా నాకు. అసలేంటి నాతో నీకు ప్రాబ్లం? ప్రాబ్లం ఏంటా? ఎలా అడుగుతున్నావు రఘు? నన్ను పట్టించుకుంటున్నావు అసలు? నా బర్త్డే ఎప్పుడో మీకు గుర్తుండదు. నాకు ఇష్టమైన డ్రెస్ ఏంటో కూడా మీకు తెలీదు. అరే సరదాగా సండే ఎప్పుడైనా బయటికి వెళ్దామంటే అప్పుడు కూడా మీకు టైం ఉండదు. అంతెందుకు, ఎప్పుడైనా తిన్నావా అని అడిగారా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు స్వాతి. నీకు తెలుసు నేను చేసే జాబ్ ఏంటో. చిన్న చిన్న విషయాలు పట్టించుకుని చిన్న విషయాలా? రైట్. ఆ రోజు నీకు కాల్ చేసినప్పుడు పక్కన ఒక అమ్మాయి ఏడుస్తుంది. ఎవరు? పక్కన ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, ఒక్కనే. మీ నాన్నకి కాల్ చేయి. కాల్ చేయి. స్పీకర్. హలో మాయా, చెప్పు బాబు. జ్యోతికి ఎలా ఉంది? ఇంకా భయపడుతూనే ఉంది బాబు. రూమ్ లోంచి బయటికి రావట్లేదు. ఏం పర్లేదు మాయా, వాడు ఇంకా లోపలే ఉన్నాడు. ఏమో బాబు,
సమయానికి నువ్వు వెళ్ళకపోతే నా కూతురు ముఖం యాసిడ్తో కాలిపోయి ఉండేది. నీ కోసం ఏం చేసినా తక్కువే బాబు. అవే మాటలు మావయ్య. స్వాతికి చెప్పలేదు కదా బాబు, అది భయపడుతుంది. లేదు మావయ్య. సరే బాబు, ఉంటాను. నీ ఏడుపు మీ నాన్న ఎలా వినకూడదు అనుకుంటున్నావో మీ చెల్లెల ఏడుపు కూడా నువ్వు వినకూడదు అనుకున్నా. వాడెవడో నాకు తెలీదు. 2 నెలల నుంచి ఇలాగే ఏడిపిస్తున్నాడు. ఏం కాదు, నాకు చెప్పావు కదా, నేను చూసుకుంటా. ఏడవద్దు. తిన్నావారా? ఏ నువ్వు ఆగవే, నువ్వు వెళ్ళరా, అది ఎక్కడే కూర్చుంటుంది. మీ నాన్నలాగానే ఏమైనా చదువుతున్నావరా? చదువుతున్నానులే. ఏ కొత్త బెల్ల కొడుక, ఫెంటాస్టిక్ చిత్ర గారు, మీ షో అండి ఫెంటాస్టిక్. అసలు మీ థాట్స్ ఐడియాలు అసలు లేడీస్ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేస్తుంటారు చూసారా బావా, చెప్పనీరా, మైండ్ బ్లోయింగ్. ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను మీకు పెద్ద ఫ్యాన్ని. అసలు మీ వల్ల ఎంతమంది జీవితాలు మారాయో తెలుసా? అవునా? బొత్తిగా ఎంత అమాయకంగా ఉన్నారేంటండి మీరు? బయట మీకున్న ఫాలోయింగ్ ఏంటో మీకు తెలీదా? తనకు తెలిసిలేరా? తనకి తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా. ఇప్పుడు చెప్తావేంటి? అవసరం అయితే చెప్పాలి నాన్న. ఆహా, లక్ష్మి ఫోన్ ఎత్తు. గేమ్ కదా, అందరి ఫోన్స్ అందరి ముందు ఓపెన్గా మాట్లాడాలి కదా. అంటే హలో హలో, ఎవరు? భోజనాలు ఎక్కడ పెడుతున్నారు? రిసెప్షన్. ఓ రిసిప్టా? ఇంట్లో కట్టేసి పేపర్లు తీసేసుకో. ఇల్లే. హలో, ఇంటి పేపర్లే తీసేసుకో. నాందా సరళ. హలో హలో. ఓ అంగే సిగ్నల్ వీకా? మొహం పగులుద్ది, ఫుల్ సిగ్నల్ ఉంది, మాట్లాడు. సరళ. సరళ నాకెవరో తెలుసు, పెట్టే. నాన్న, ఈవినింగ్ తమిళ ఆంటీకి నెంబర్ ఇచ్చావు కదా, ఆవిడే అనుకుంటా. మాట్లాడు మాట్లాడు. నాளைக்கு ఫ్రీయా? బిజీ. அப்போ நாளை நீக்கு ஃப்ரீயா? బిజీ బిజీ. அப்போ எதுக்கு நம்பர் கேட்டு வாங்குனீங்க? హలో, రాంగ్ నెంబర్ కూడా. దేకో దేకో నెంబర్ దేకో. ஓகே ஓகே, என் ஹஸ்பண்ட் வந்துட்டாரு, அப்புறம் பேசுறேன். అదేరా అప్పరగడు పెళ్ళం, ఆడు చేయలేక దీంతో చేయించాడు అంతే. తాగడం పోయడం, తాగడం పోయడం, తాగడం పోయడం, ఇదే పనిలా ఉంది అదలకి. ఫ్యాన్ కాస్త డైహార్డ్ ఫ్యాన్ అయినట్టున్నాడు. తెరా తిన్నావా? సరిపోలేదు అనుకుంటా, ఇంకా తింటావా? లేదు, ఫుల్గా తిన్నాను, ఎక్కువైపోయింది. వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. నువ్వు చెప్పేదంటూ న్యాయం ఉందిరా, నీకు ఇదే కరెక్ట్. నువ్వు వెళ్ళి పడుకో. షోలోనే బెటర్, గట్టి కూడా అయింది. మొగం మూడైపోయింది అదొకే. కూత 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 కూత, ఇది కూత. హలో. హాయ్ నేత్ర, హావ్ యు రీచ్డ్? యా. హౌ ఇస్ యువర్ గ్యాంగ్ చిల్లింగ్? లాట్. ఐ జస్ట్ వాంట్ టు నో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ మీ. ఏంటి? నిన్ను చూసిన వెంటనే నేను ఐ హావ్ సెడ్ దట్ యు ఆర్ బ్యూటిఫుల్. సో వాట్ యు హావ్ టు సే అబౌట్ దట్? డోంట్ వరీ, నీకు ఈరోజు ఖచ్చితంగా చెప్తా. ఓకే నేత్ర, ఐ కాంట్ ఫోర్స్ యు ఆన్ దట్, బట్ ఐ విల్ బి వెయిటింగ్. ఎలా ఉంటాడు పెళ్లి కొడుకు? అందరికీ నీలాంటోడు దొరకడు కదా.
కొంచెం ఆ ఐటెంని ట్రై చేయి. నేత్ర నాకొద్దు. చేసింది చాలు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? ఇందాక అక్కడ ఫోన్ కాల్ అందరి ముందు కొన్ని రెప్పాడకుండా చూస్తున్నాం. కనీసం అక్కడ అందరూ చూస్తున్నారు, జ్ఞానం కూడా లేదా? ఏంటా మెసేజ్లు? రేపాడు పెళ్ళి, వినిపిస్తుందా? పెళ్ళి. అసలు ఏం జరిగిందని ఇంతలా రియాక్ట్ అవుతున్నావు? అవును, అప్పుడు అలా అనిపించింది వద్దన్నాను, ఇప్పుడు ఇలా అనిపిస్తుంది కావాలనుకుంటున్నాను. తప్పేంటి? ఒకసారి ఆడి జీవితంతో ఆడుకున్నావు, ఆడి నీ లైఫ్ అని కోరుకుంటే కరెక్ట్ కాదని నిలిపావు. అలాంటిది ఇప్పుడు ఆడ హ్యాపీగా అన్ని మర్చిపోయి పెళ్లి చేసుకుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు. అందుకే బాధపడుతున్నాను. మళ్ళీ అలాంటి తప్పు ఎప్పుడు చేయకూడదు అనుకుంటున్నాను. మరి కార్తీక్ కాల్ చేస్తే నువ్వు ఎందుకు చెప్పలేదు? వాడు నాకు కరెక్ట్ కాదని నాకు తెలుసు, అయినా అమ్మ కోసం చెప్పలేకపోతున్నాను. అంతేకాని నువ్వు అనుకుంటున్నట్టు ఆప్షన్ కాదు. నేత్ర, నువ్వు అడుగుతుంది వేరే వాళ్ళ హ్యాపీనెస్, ఇది కరెక్ట్ కాదు, గుర్తుపెట్టుకో. అటెన్షన్ ప్లీజ్. తాగినోళ్ళందరూ చావకాశంగా వినండి. ఒక అరగంటలో శ్రీ ముద్రగడ్డ లక్ష్మీపతి గారు గ్లాసు ఎత్తబోతున్నాడు. వాడు తాగడం మొదలెడితే మీరందరూ పసిపిల్ల అయిపోతారు అంతేనా? ఎంత శ్రద్ధరా నీకు మందంటే. హలో హలో సిగ్నల్ బాబోయ్, ఇది మళ్ళీ ఫోన్ చేస్తున్నారా బాబు? ఇదిగో, నేను ముందే చెప్పాను ఫోన్ ఎత్తొద్దని. నువ్వే ఒకవేళ నేను లవ్ చేస్తుందేమోరా. ప్లీజ్ రా, ఈ ఒక్క కాలు వదిలేద్దాం. రేయ్, అదేం దబ్బదు, ఎత్తాల్సిందే. నెంబర్ ఇచ్చిన అన్నారు ఫస్ట్. హలో, చెప్పు. డిన్నర్ చేశారా? హలో. లేదు. నాకు తెలుసు మీరు తినలేదని. నాకెలా తెలుసు అడగలేదే? నీకెలా తెలుసు? నాకంతే, అన్ని అలా తెలిసిపోతుంటాయి. మరి ఎప్పుడు తింటారు? ఇప్పుడు తింటానండి. ఇప్పుడే రైస్ పెట్టుకున్నాను, కర్రీలు తెచ్చుకోవాలి. ఎందుకు? స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకోవచ్చు కదా. కరెక్టే బావా, ఇప్పుడు 40% ఆఫర్ కూడా నడుస్తుంది. సరే, నేను ఉంటా మరి. అంతేలేండి, నేనేదో ఆశగా ఫోన్ చేస్తే ఒక 4 మాటలు కూడా మాట్లాడలేరా? అంటే పక్కన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. అంటే నాకన్నా మీ ఫ్రెండ్స్ ఎక్కువ మీకు? అమ్మోయ్. సరే, ఉంటాను మరి నేను. ఒక 2 నిమిషాలు. సరే, చెప్పు. మీరే చెప్పండి. ఇదేమన్నా మా బాబాయ్ కూతురు అనుకుంటుందేంటి? సర్లే కానీ ఈ నెంబర్ ఎవరు ఇచ్చారు? చెప్పేస్తారు మరి. చెప్పకపోతే పెట్టేస్తా, ఇంకెప్పుడు మాట్లాడు నీతో. వద్దు, చెప్తాను. నాకు మా అక్క ఇచ్చింది. మీ అక్క ఎవరు ఇచ్చారు? తనకి లక్ష్మీపతి అని ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఆయన ఇచ్చారు. ఎందుకులే మీ ఎనర్జీ వేస్ట్. ఊసారనుకుంటాను. 2 minutes అయిపోయింది. ఓకే, మీరు మొదలు తినేయండి, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. మళ్ళీ చేయొద్దు. ఎవరినో పాడేయటం కోసం నేను వాడేస్తావా? అసలు నీకు బుద్ధుందా? అసలు నువ్వు నా ఫ్రెండ్వేనా? యు చేంజ్ మై సన్. బ్రెయిన్లెస్, సెన్స్లెస్, యూజ్లెస్, స్పైన్లెస్, షేమ్లెస్, వర్త్లెస్, ఆల్లెస్. ఏరా, హెడ్ మాస్టర్ కూతురు రాసిన లెటర్లో నా పేరు రాలేదు? అరే, అది ఎప్పుడో చిన్నప్పుడు కదరా. అప్పుడు నువ్వు వాడావు, ఇప్పుడు నేను వాడాను, అంతే. దాని అక్క పేరేంటో తెలుసుకోవాల్సిందిరా. ఏంట్రా? నేత్ర చెప్పినట్టు ఆ అమ్మాయి నిన్ను లవ్ చేస్తుందేమో అనిపిస్తుందిరా. ఎలాబే, ఇలా టీవీలో చూసి ప్రేమించే ప్రతి ఒక్క అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ పోతే నేను అపార్ట్మెంట్ తీసుకోవాలి. అపార్ట్మెంట్ కర్మ, కాలనీ మొత్తం తీసుకో. నిజంగా ఎవరిని లవ్ చేయలేదా? ప్రస్తుతానికైతే లేదు. ఏ ఇంట్రెస్ట్ లేదా? ధైర్యం లేదు. అదేంటి? సర్కమ్స్టాన్సెస్ కొన్ని ఉండటం వల్ల ధైర్యం సరిపోలేదు. ఏమైంది? నేత్రతో మాట్లాడినప్పటి నుంచి అదోలా ఉన్నావు. పర్సనల్ అయినా పర్లేదు, చెప్పు. లేదు,
Don't worry. Your secrets won't be revealed on the table of secrets. Okay, let me guess. Are you in love with Netra? చిచి ఏం మాట్లాడుతున్నావు? నువ్వే చెప్పైతే. లివ్ ఇట్ ఫ్లోరా. అవును, నీ ఫ్రెండ్ శ్రీ ఎలాంటిది? శ్రేయ చాలా మంచిది, వెరీ కేరింగ్. బట్ తన కోపం బాబోయ్ అన్బేరబుల్. తనకిష్టమైన దాని గురించి ఏదైనా తప్పు జరిగితే ఏం జరుగుద్దో ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. బట్ దాన్ని అర్థం చేసుకుంటే రిచ్ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. హలో, ఏమైంది? ఓకే, కమ్ ఆన్, లెట్స్ గో. నాకెందుకు తేడా కొడుతుందిరా. ఏంట్రా? నీకెందుకురా? తాగు. స్వాతి అడిపో, మ్యాన్ పక్కన కూర్చో. వెళ్తాలే. ప్లీజ్. నువ్వెక్కడికిరా? నీకెందుకురా? తాగు సోడా. చెప్పరా. వస్తుంది, పోసుకొని వస్తా. వెళ్తావులే, కూర్చో. నేనేమైనా ఉంటునేంట్రా తాగిందంత లోపల పెట్టుకోవడానికి? ఏదవనా ఎల్పి. ఎందుకురా అందరినీ కెలుపుతూ ఉంటావు? నోరు మూసుకుని ఉండలేవా? ఇందాక నీ గ్లాసులో ఈగ పట్టది, నోరు మూసుకుని ఉన్నానుగా. అయితే ఏంటి, నేనేం ఫీల్ అవ్వను. నేను ఫీల్ అవ్వలేదు, అదే ఈగ నీ గ్లాసులోని సుస్సు పోసింది. నువ్వు కొట్టగా. మార్లే, చిన్నప్పటి నుంచి తెదవా. ఆగండి. ఫోన్ 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 ఎత్తుదాం ఏట్రా? వాడు లేకుండా ఎందుకు లేరా? ఏదైనా పర్సనల్ ఆఫీస్ బాయ్ తో పర్సనల్ ఏట్రా? నువ్వు ఎత్తే చెప్తాను. వంశీ మీలా కాదు, లోపల ఒకటి బయట ఒకటి ఉండడానికి. బుద్ధుందా నీకు? ఓన్లీ కదా నీ జాబ్ ఇస్తే నీ ఇష్టానికి లీవులు పెడుతున్నావు. అంటే ఎవడు ఏం మాట్లాడు ఆడుకు తప్పొచ్చు అనుకుంటున్నావా? నేను ఇలా కుక్కలు అరుస్తుంటే సమాధానం చెప్పవే. ఎవడ్రా నువ్వు? ఆఫీస్ బాయ్ అంటే మా ఆయన మీద అరుస్తున్నావు ఏంటి? ఓ నువ్వా అమ్మా? మొగుడన్నా మగాడన్నా ఏమాత్రం మర్యాద లేకుండా టీవీలంటూ షోలంటూ తిరుగుతుంటావు. ఈ పేరేదో చెప్పాడే. చిత్ర. చిత్ర ఏమన్నావు? ఆఫీస్ బాయా? ఆఫీస్ బాయ్ కాదు, డెలివరీ బాయ్. నేను కాదు, నీ మొగుడు. నేను అప్పటికే చెప్పాను, సాఫ్ట్వేర్ వాళ్ళు ఈ జాబ్ చేయలేరని. చెప్పు అతనికి, వస్తే రేపు రమ్మను, లేదంటే ఇంట్లోనే కూర్చోమను. కరెక్ట్. స్విగ్గీలో ఒకసారి పిజ్జా డెలివరీ ఇచ్చారు. సైలెంట్ గా ఉంటావు. ఎందుకు రా అందరూ అలా ఉన్నారు? ఈసారి ఎవడు దొరికాడు? రిచ్ గాడా తేజగాడా? ఖచ్చితంగా ఎల్పిగాడే ఉంటాడు. ఓకే బాయ్. నాకెందుకు నువ్వు బాతులోనే ఉండిపోతే కరెక్ట్ అనిపిస్తుందిరా. నాకు మాత్రం ఎక్కడుంటేనే సుఖంగా ఉంది. ఎందుకంటే 2 పెగ్గులు ఎక్స్ట్రా వేయచ్చు. ఎక్కడ జాబ్ చేస్తున్నావు వంశీ? అదేంటి అలా అడుగుతున్నావు? నీకు తెలుసు కదా. జాబ్ ఎక్కడ చేస్తున్నావు? సిగ్గులేదు డెలివరీ బాయ్గా పనిచేస్తూ సాఫ్ట్వేర్ అని చెప్పడానికి? చెప్పుకునేంత ఫ్రీడమ్ ఉంటే చెప్పకుండా ఎందుకుంటారు? చూడు, అందరికీ చెప్పేదాన్ని, ఇప్పుడు చెప్పించుకునే స్టేజ్కి తీసుకొచ్చావు. చిత్ర బీ కూల్. రే తేజ, నువ్వు కూడా ఏంట్రా? చిత్ర అది ఇంకా ఆపేద్దాం. ఎప్పుడేం జరుగుతుందో అని టెన్షన్తో చస్తున్నాను. వద్దు, కంటిన్యూ చేద్దాం. ఇంకా ఎన్ని నిజాలు బయటకు వస్తాయి చూద్దాం. హలో. ఏంటి నిద్రపోలేదా? నిద్ర పట్టట్లేదురా, అందుకే వచ్చాను. ఏమైనా డిస్టర్బ్ చేశానా? No, even you missing this party. Please join. Liar. Seriously, come. Hey. Guys, Sri. Hi. He's my friend.
తేజ హాయ్ సీరియల్ ఆర్టిస్ట్. హీరోరా అంటే ఆర్టిస్ట్ కదా? ఎల్పి అని మా బ్యాచ్ లో పెద్ద ఉండేవాడు, నెహ్రూ క్లాస్మేట్. మరి నువ్వేంటి గాంధీ గారి క్లాస్మేటా? హాయ్ హాయ్ ఏంటి చూడా గుడ్ బాయా? అంత లేదు, 12 చూడు మందులు ఈత కొడతాడు. వెల్ తను నేత్ర. హాయ్ హాయ్. వెల్ యు నో ద రెస్ట్ ఆఫ్ ద గైస్ రైట్? యా సో మీకు ఇక్కడ మంచి కంపెనీ దొరికినట్టుంది. మేడం చాలా బిజీ అయ్యారు కదా, సో కొత్త ఫ్రెండ్స్ వెతుక్కున్నా. అలా కాదే, చాలా వర్క్ ఉంది అందుకే. సారీ. ఇట్స్ ఓకే, ఐ అండర్స్టాండ్. సో గైస్ పార్టీ ఎలా జరుగుతుంది? మామూలు కాదు, ఒక్క రేంజ్ లో తట్టుకోలేకపోతున్నాం. ఏంటి అంత సర్కాస్టిక్ గా చెప్తున్నారు? ఇదిగో ఈడో గేమ్ స్టార్ట్ చేశాడు, దానివల్ల మా బుర్రంతా నేను చెప్తా ముందే కూర్చోండి మీరు. ఓకే ముందు మీ ఫోన్ తీసి బయట పెట్టండి. ఫోనా? ఓకే. ఏ ఫోన్ వచ్చినా స్పీకర్ లో మాట్లాడాలా, అదే ఇక్కడ రూలు. ఓ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఇంట్రెస్టింగే, ఇదే మాట గంట ధర చెప్పండి. గంటలేదురా, పరిణవరం ఇంకా అరగంటే ఉంది. మోగింది ఫోను మోగింది, ఏ మోగుతుంది మోగుతుంది ఫోను. నీ ఫోనే. హాయ్ బేబ్స్, హౌ ఇస్ ప్యారిస్? హాలీవుడ్. రీతు అనుకుంటా. నీ హీరో ఎలా ఉన్నాడు చెప్పు. హాలీవుడ్ హీరో. అయితే నీ ట్రిప్ సక్సెస్ అన్నమాట. సరే తర్వాత చేయనా? ఏ పక్కన ఎవరైనా ఉన్నారా? ఓకే సరే ముందు చెప్పు, మేకప్ లేకుండా ఎలా ఉన్నాడు నీ సీరియల్ హీరో? తర్వాత చెప్తాలే, పెట్టేవే. ఏం చెప్తావు? 2 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నావు. ముందు మాట్లాడి ఒక డెసిషన్ తీసుకో. వాడి సీరియల్లో ఉన్న ల్యాగ్ కన్నా నీ లవ్ స్టోరీలోనే ల్యాగ్ ఎక్కువైంది. సరే సరే పెట్టే, బాయ్. ఎంత జరిగినా లేడీస్ ఫాలింగ్ ఏం తగ్గలేదు మా నీకు. ఏం జరిగిందనరా? సిగ్గుపడాలంటే ఆ పిల్లని చూసి నేర్చుకో. నువ్వు ఉన్న ముఖం అని గేదె ముఖం. నోర్మై ఎద్దావా? అయితే నువ్వు నా పెళ్ళికి రాలేదు, తేజ కోసం వచ్చావు అంతేనా? ఏదైతే ఏంటి ఫ్లోరా, గుడ్ సెలక్షన్. ఏమంటారు? అరే హీరో గారు సడన్ గా అడిగితే ఏం చెప్తాంరా? నీకు తెలుసు కదా సిచ్యువేషన్. అదంతా నేను నమ్మను, పట్టించుకోను. నువ్వు నా గురించి ఏం ఆలోచిస్తున్నావో అదొకటే చెప్పు చాలు. కొంచెం ఆలోచించుకొని డెసిషన్ తీసుకో. ముందేం జరిగిందో నీకు తెలీదు. నేను మనిషిని నమ్ముతాను, రుజువుల్ని కాదు. అయినా నిజంగా తప్పు చేసినా కూడా నాకు ఓకే. ఎందుకంటే తప్పు చేసిన దానికే వదిలేస్తే అది ప్రేమలా వద్ది. సో క్యూట్. కంగ్రాట్స్ తేజ, ఇంతకంటే ముందుగా ప్రేమించే వాళ్ళు నీకు దొరకరు. ప్యూర్ లవ్. అరే మళ్ళీ ఆర్డర్ వచ్చినట్టుంది. ఒరే ఆట దారి మధ్య తినేస్తారా? నిజమేనా? అత్తయ్య ఎలా ఉన్నావు బాబు? బాగున్నాను అత్తయ్య. చిత్ర ఎలా ఉంది? బాగుంది అత్తయ్య. మీ పెళ్ళై 5 ఏళ్ళు అవుతుంది, ఇంకా పిల్లలు లేరని అందరూ చాలా రకాలుగా అంటున్నారు. అదేం లేదు అత్తయ్య, కొంచెం సెటిల్ అయ్యే వరకు టైం తీసుకుంటున్నాం అంతే. ఎందుకమ్మా ఇలాంటివన్నీ? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. ఇంకొన్నాళ్ళు పోయాక మీరు పిల్లల్ని కన్నా వాళ్ళతో ఆడుకునే ఓపిక మాకు ఉండదు. సరే అత్తయ్య, నేను పెళ్ళిలో ఉన్నాను, తర్వాత చేస్తాను. చిత్ర గురించి ఎప్పుడు మాట్లాడినా నువ్వు సింపుల్గా ఏదో ఒకటి చెప్పి ఫోన్ పెట్టేస్తావు. దాని గురించి నాకు బాగా తెలుసు. దాని కన్న తల్లిందని వంశీ. వాళ్ళ నాన్నలాగే నువ్వు దాన్ని వెనకేసుకుని వస్తున్నావు. చిన్న మాట కూడా అననీయు. నీలాంటోడు దొరకడం దాని అదృష్టం. ఇంట్లో వాళ్ళని పట్టించుకోదు గాని ఊర్లో అందరికీ చెప్తుంది. ఈ విషయం దానికి ఎప్పటికి అర్థమవుతుందో ఏమో. నీ జాబ్ విషయం కూడా దానికి చెప్పకు వంశీ. అది అర్థం చేసుకోలేదు, గొడవ చేస్తుంది. సరే అత్తయ్య, నేను తర్వాత చేస్తాను. ఫ్రెండ్స్ ఉన్నారు. జీవితం అంటే తనకు నచ్చినట్టు బ్రతకడం కాదు, మన అనుకునే వాళ్ళకు కూడా నచ్చాలని చెప్పు. సారీ చిత్ర, కాలే వెయిట్ చేసి ఉండాల్సిందే. సారీ చెప్పాల్సింది నేను వంశీ. నాకే అన్నీ తెలుసు అనుకున్నా. నా బిహేవియర్ వల్ల నువ్వు ఎంత సఫర్ అయ్యావో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. మా అమ్మ కూడా నాకు చెప్పాల్సింది చెప్పలేక భయపడుతుందంటేనే తెలుస్తుంది.
నేను ఎంత రూడ్గా బిహేవ్ చేశానో. ఇక నుంచి నీ మీద ఎలాంటి ప్రెషర్స్ ఉండవు. ఐఎమ్ రియలీ సారీ వంశీ. రే చూడరా, మా ఆవిడ నాకు ఫస్ట్ టైం సారీ చెప్పింది. గుర్తుపెట్టుకోండిరా, మళ్ళీ చెప్పలేదంటది. గ్రేట్. అసలు ఈ గేమ్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయనుకున్నా, కానీ అన్నీ సాల్వ్ అవుతున్నాయి. యూ గైజ్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. థ్యాంక్ యూ. మరి నీకెలా తెలుసు నువ్వు రిచి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని? తెలియదు, అనిపించింది. అసలు రిచి నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఏదో పోగొట్టుకున్నోడ్లాగా ఆ పూల్ దగ్గర కూర్చున్నాడు. ఒకసారి అనుకోకుండా తగిలితే నేను గట్టిగా తిట్టేశాను. అయినా సరే ఒక చిన్న స్మైల్తో వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నాలో ఏదో తెలియని ఫీలింగ్. నాకెంతమంది ప్రపోజ్ చేసినా ఎప్పుడూ అలా అనిపించలేదు. ఏ క్షణం దగ్గర ఏమో గుర్తులేదు, కానీ దగ్గరున్న ప్రతి క్షణం గుర్తుంది. 2 days అని ప్లాన్ చేసుకున్న ట్రిప్ రిచి పరిచయంతో 1 month సాగింది. అప్పుడు డిసైడ్ చేసుకున్నాం పెళ్ళి ఇక్కడే చేసుకుందామని. వాడి ప్రేమ చాలా బాగుంటుంది. నేను కోప్పడితే భరిస్తాడు, అలిగితే బుజ్జగిస్తాడు, ఏడిస్తే ఓదారుస్తాడు. అంతేగాని ఎప్పుడు కారణాలు మాత్రం అడగడు. అలా అని నా దగ్గర ఏది దాచడు. యు నో వాట్, మేము ఇంతవరకు ప్రపోజ్ కూడా చేసుకోలేదు తెలుసా. రిచి, నాకు ఈ లవ్ లైఫ్ లాంగ్ కావాలి. పెళ్ళైపోయిందని లైట్ తీసుకున్నావో? లేదు డార్లింగ్, పెళ్ళైనా పిల్లలు పుట్టినా మనకి వయసు అయిపోయినా ఐల్ బి ద సేమ్ విత్ యూ. ఓహో సూపర్. ఓకే ఓకే, ఇప్పుడు వరకు మీరు ప్రపోజ్ చేసుకోలేదు కాబట్టి మా అందరి కోసం ఒక్కసారి ప్రపోజ్ చేయరా. నువ్వు నన్ను ప్రేమించడం మర్చిపోయినా నేను మాత్రం నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. విత్ యూర్ ఆన్ మై సైడ్ ఐల్ వాక్ ద హెల్ విత్ అ స్మైల్. ఐ లవ్ యూ సో మచ్. మొత్తానికి చెప్పని బాగా చెప్పారా. చూసావుగా రిచిని ఎంతలా లవ్ చేస్తుందో. నువ్వు ఎప్పుడైనా వాడి గురించి ఇలా ఆలోచించావా? ఇప్పుడు నీ లైఫ్ నీ స్వార్థం అంటూ. ఇప్పటికైనా అర్థం చేసుకున్నాను, వదిలే. పాపం హ్యాపీగా ఉంటాడు. ఇప్పుడేట్స్ ప్రయోజనం ఏంటి? నేను మారుతాను చెప్పు, ఇద్దరం కూర్చొని ఎడుతాం. నాకు తెలుసు నేను ఎంత ఫూలిష్గా బిహేవ్ చేస్తున్నాను, కానీ ఏం చేయమంటావు? వాడు నన్ను సీరియస్గా లవ్ చేసినప్పుడు నేను ప్రాక్టికల్గా ఆలోచించాను. ఇప్పుడు నేను వాడిని సీరియస్గా లవ్ చేస్తున్నాను, అలాగే వాడు కూడా. కానీ నన్ను కాదు, సిరిని. వాడి వాల్యూ తెలుసుకునేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. నేను చెప్పినప్పుడు వెళ్ళలేదు కదా. మళ్ళీ చెప్పాలి. మళ్ళీ చెప్పినా వెళ్ళలేదు. మళ్ళీ చెప్పాలి. నేను ఎంతవరకు చెప్పాల్సిందిరా? వాడెప్పుడూ పర్ఫెక్ట్గానే ఉన్నాడు. నేనే పిచ్చిదానిలా వాడిని మిస్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావే? ఇంకేంటి చేసేది? ఏం లేదు, అంతా అయిపోయింది. వాడి పెళ్ళి చూసి పోదాం. బాధపడకే, మేమంతా ఉన్నాం నీకు. అవును, ఉన్నారుగా. నేనెందుకు బాధపడాలి? కమ్, లెట్స్ గో. వంశీ, నీకు తాగింది తీయిపోయింది కాబట్టి మళ్ళీ నాతో మొదలెట్టాలరా. నువ్వు కూడా సిగరెట్ లాగేస్తున్నావు ఏంటే? తేజ గారితో బయటకు పోయి. లేదురా, అది తన ఎన్ఆర్ఐ బాబు గురించి చెప్తుంటే వింటూ కూర్చున్నా. ఓహో, మరేం డిసైడ్ చేసావు? దానికి ఏం తినాలో కూడా సరిగ్గా తెలియదు, కానీ ఇంకా పెళ్లి విషయమా? నో ఛాన్స్. వాడు నాకు కరెక్ట్ కాదు. రుచి, ఇదిగో. ఏం కాలేదు, కూల్ కూల్. నువ్వు సొంతంగా డెసిషన్స్ తీసుకోవడం ఎప్పుడు మొదలు పెట్టావే? జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశా. అదేదో వాడికి చెప్పేయచ్చు కదా, ఎందుకు పాపం వెయిటింగ్లో పెట్టడం. కరెక్ట్, ఇప్పుడే చెప్తా. హాయ్ నేత్ర, నాకు తెలుసు నువ్వు కాల్ చేస్తావని. నాకు ఇష్టం లేదు నీతో పెళ్ళి. హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్?
నాకు నువ్వు కరెక్ట్ కాదు కార్తిక్. ఐమ్ సారీ. What the fish do you think? How can you reject me? My mom was right. She told me you are this cheap country girl. కానీ నేనే చెప్పాను నువ్వు నాకు నచ్చావని. రేయ్, ఎవడ్రా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు? Who the hell are you? నీ అమ్మ మోగుండ్రా, ఏదో తెల్లోడు పుట్టినాడు మాట్లాడుతున్నావు, తెలుగుడివేగా. హే జస్ట్ మైండ్ యువర్ వర్డ్స్, ఓకే? ఏంటో డైలీ పేమెంట్ అంటున్నావు? బాత్రూమ్ లేని కడుక్కుంటావు ఏంటి? Who the hell are you, man? తేజ సీరియల్ యాక్టర్, సారీ హీరో. రేయ్, ఎక్కువ మాట్లాడినంటే హరాస్మెంట్ కేసు బుక్ చేసి లోపలేస్తా. లైఫ్ లాంగ్ టాయిలెట్ కడుక్కుంటూ ఇక్కడే ఉంటావు. ఎవరు సార్ మీరు? అరే నీ మొహానికి మా నేత్రం చూడటమే ఎక్కువరా. అన్ని మూసుకొని దుబ్బాయి. జస్ట్ గో టు హెల్ ఆల్ ఆఫ్. ఏయ్, భయపడ్డాడు. నానా రాయ్, నువ్వు పోసుకుని రా వెళ్ళి. ఒరే ఏం చెప్పబోతావురా? వస్తున్నాను కదా, అరవకు. ఏం చెప్పోతావు? ఉండే ఇక్కడ పోసుకుని వస్తాను. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎలా ఎలా పడ్డమ్మ. ఇక్కడ లక్ష్మీపతి ఎవరు? చాక్లెట్ ఇస్తే చెప్తా. చాక్లెట్. లోపల లోపల. నానా 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 నానా. రే చింటూ, ఏమైంది? నాన్నని కొడుతున్నారు. కొడుతున్నారు? ఎవరు? తెలీదు. నానా. రే లక్ష్మి, రే రే, ఎవరా నువ్వు? నువ్వెవడే? ఏయ్, మా లక్ష్మిని ఎందుకు కొడుతున్నావు? ఇంకోసారి మా ఆవిడకి ఇట్లా ఫోన్ చేసిందంటే చంపేస్తా అని చెప్పు నా కొడుక్కి. రేయ్, ఏమైందిరా? రేయ్, ఏంటి దెబ్బలు? రే, ఇందాకోడు రిసెప్షనిస్ట్ మొగుడు అంట, ఆడు కొట్టాడు. వాడెవడు కొట్టడానికి? రే 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 రే, రా ఎల్లోరా. ఆగు. రేయ్, ఏమైందిరా? తప్పు మనోడిది ఉంది. తప్పు మనోడిది పెట్టుకుని వాని అనడం కరెక్ట్ కాదు. ఏం కాలేదుగా? వంశీ వన్ రూమ్ వరకు దిగబెట్టరా. రే వంశీ, నువ్వు వెళ్ళు. ఇన్ని తీసుకొని రూమ్లో దిగబెట్టు. రామ్మా. రారా. రామా. చెప్పు రాజ్యం. సిగ్గులేదా? వాడెవడో వచ్చి కొట్టెళ్ళిపోతే చూస్తూ కూర్చోడానికి? తిరిగి కొట్టడం చేత కాదా? అయినా వాడికి ఎంత ధైర్యం ఉంటే నా మొగుడు మీద చేయేస్తాడు. నాకేం కాలేదు లేవే, ఎవరు అనుకున్నాను కొట్టారు. నాకంతా తెలుసయ్యా. అయినా ఊర్లో చేసింది సరిపోదా? బయటికెళ్ళి మరీ పరువు తీసుకోవాలా? అందుకే నాకు భయం. బయటికెళ్తే ఎప్పుడు ఏం జరుగుద్దా అని. నువ్వు ఇంకా చిన్న పిల్లోడివి కాదయ్యా. నీకంటూ ఒక పిల్లోడున్నాడు. ఇలా బాధ్యత లేకుండా తిరిగితే నిన్ను చూస్తూ రేపు పొద్దున వాడు ఎలా పెరుగుతాడు? తప్పు అయిపోయింది లేవే, ఇంకెప్పుడు అలా జరగదు. నన్ను నమ్ము. నమ్ముతానయ్యా.
అంతకుమించి నేనేం చేయగలను? దెబ్బలు గట్టిగా తగిలాయా? లేదే, బానే ఉన్నాను. సరే, ఇక్కడ అందరు ఉన్నారు, మళ్ళీ చేస్తా. సరే, నువ్వు జాగ్రత్త. తొందరగా తినేసి పడుకో. ఇంతకాలం రాజ్యం నన్ను ఎంత అనుమానిస్తుందో, ఎంత కోప్పడుతుందో అని ఆలోచించాను కానీ ఎంత ప్రేమిస్తుందో ఆలోచించలేకపోయాను. ఇక నుంచి అయినా తనకి ఇష్టమైన మొగుళ్ళ మారుతాను. వింటుంటేనే చాలా బాగుంది. తనకు చెప్పొచ్చు కదరా, చాలా సంతోషిస్తుంది. నమ్మదురా, దీనికి కారణం నేనే. ఏదైతే ఏంటి, నువ్వు మారావు, అచ్చాలు. పాప నిన్నే నమ్ముకున్న వాళ్ళు ఏమైపోతారా? నోరు మీరా, తాగిపోతుందివా. నా గురువు నువ్వే కదరా. నువ్వు మూసుకుని తాగు. హలో సార్, నేను లాయర్ హర్నాథరావు అని మాట్లాడుతున్నాను. చెప్పండి లాయర్ గారు. మీకు గుడ్ న్యూస్, మనం కేసు గెలిచాం. ఆ అమ్మాయి తనకి మీకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. తనకి తానుగా కోర్టులో కూడా ఒప్పుకుంది. అవునా, మంచి న్యూస్ చెప్పారు లాయర్ గారు. నా ఫోన్ ప్రాబ్లం వల్ల మీకు ఇప్పటి వరకు చెప్పలేకపోయాను. అయ్యో పర్లేదండి. ఆ అమ్మాయి వెనుకున్న వాళ్ళు కేవలం మీ దగ్గర నుంచి డబ్బు గుంజడానికి ఇదంతా చేస్తున్నారని జడ్జి గారు కేసు కొట్టేశారు. మీరు వాళ్ళని హెరాస్ చేశారని ఎలాంటి ప్రూఫ్ సబ్మిట్ చేయలేకపోయారు. థ్యాంక్ యూ లాయర్ గారు. ఇప్పుడు నేను ఊటీ మ్యారేజ్కి వచ్చాను. హైదరాబాద్ రాగానే కలుస్తా. ఎంజాయ్ సార్. రేపు మార్నింగ్ అన్ని న్యూస్ పేపర్స్ లో ఈ న్యూస్ వస్తుంది. వద్దు లాయర్ గారు, ఆల్రెడీ జరగాల్సిన నష్టం జరిగింది, పోవాల్సిన పొరుగు కూడా పోయింది. ఇప్పుడు మనం ఏం చేసినా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసినట్టు ఉంటుంది. సో ఈ టాపిక్ ఎంతటితో లేండి ప్లీజ్. సార్, ఆల్రెడీ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాను సార్. సరే లాయర్ గారు, నేను హైదరాబాద్ వచ్చి కలుస్తా. ఓకే సార్. ఉంటా. ఈ మీటూ ఎలిగేషన్స్ వల్ల నీ ప్రొఫెషనల్ లైఫ్ చాలా డ్యామేజ్ అయినట్టుంది కదా? పోన్లేరా, నిజమేంటో తెలిసిపోయింది. వీఆర్ వెరీ హ్యాపీ మామా. ఐఎమ్ సారీ తేజ, ఒకవైపే ఆలోచించి చాలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నా. చాలా ఓవర్గా రియాక్ట్ అయ్యా. ఇట్స్ ఓకే చిత్ర, నీ డ్యూటీ నువ్వు చేసావు. ఫ్లోరా నీ లైఫ్లో రావడంతో నీ ప్రాబ్లమ్స్ అని తీరిపోయారా? నీ గుడ్ టైం స్టార్ట్ అయింది. ఈసారి పెళ్లి ఆదివారం బెటరా? లేడీస్ ఏ రాతం ఉందని చెప్పరు, నేను ఫుల్గా తగ్గేస్తాను. ఒరే లాయర్ ఫోన్ అనుకుంటారా? కాదురా, అన్నాను. హలో, నేనేనండి. నా ఫోన్ నుంచి చేస్తే ఫోన్ ఎత్తట్లేదని వేరే ఫోన్ నుంచి చేశా. ప్రశాంతంగా ఉందాం అనుకున్నా. తిన్నారా? నే తింటే నీకెందుకు, తినపోతే నీకెందుకు? నువ్వేమైనా క్యారేజీలు పట్టుకొస్తావా? అదేంటి అలా మాట్లాడుతున్నారు? నేను అలాగే మాట్లాడతాను. ఏంటి ఇప్పుడు? నేను ఏడుస్తా. ఓ పని చేయి, చచ్చిపో, దరిద్రం పోద్ది. ఇది తేజ కాదు. ఎవరు మాట్లాడుతున్నారు? కనిపెడేసింది, పెద్ద సిబిఐ ఆఫీసర్. మరి నువ్వు జిహెచ్ఎంసీలో పని చేస్తున్నావా? ఎవడ్రా నువ్వు? ఎత్తవ్వా? మీ అక్కకి నెంబర్ ఇచ్చిన అతను నేనే. ఓ లక్ష్మీపతి గారు, మీరేనా అండి? ఎందుకంత సీరియస్ గా మాట్లాడుతున్నారు? చూడమ్మా, 7:30కి సీరియల్ పెట్టామా, 8:30 కట్టేసామా అన్నట్టు ఉండాలి కానీ రాంగ్ కోల్కడ పడుకున్నాడా, ఈదులో పడుకున్నాడా, జ్ఞానమే పడుకున్నాడా, ఇవన్నీ నీకెందుకు? ఏదో సరదాగా చేశానండి. ఏంటి సరదా? పెట్టే. మీ హీరోకి పెళ్లి ఫిక్స్ అయింది. కావాలంటే సెల్ఫీ తీసి పెడతాను, ఫోన్లో పెట్టి చూసుకో. ఈ నెంబర్ డిలీట్ చేయి. మీ అక్క కూడా చెప్పు నా నెంబర్ డిలీట్ చేయమని. సారీరా, నువ్వు నా ఫ్రెండ్ అని చనువుతో అందరికి నీ నెంబర్ ఇచ్చాను, ఇంకెవరికి ఇవ్వను రా. ఏంట్రోయ్, అరే నేను ఎంత సెలబ్రిటీ అని నీ ఫ్రెండ్ రా. నువ్వు ఎవరికైనా నెంబర్ ఇచ్చుకో. లక్ష్మీ వేతని చెప్పమను, గంటలు గంటలు మాడతా. నిజంగా ఇస్తావేంటి? ఇవ్వండిరా బాబు. అందరు ప్రాబ్లమ్స్ తీరిపోయాయి కాబట్టి, అందరూ ఆనందంగా ఉన్నారు కాబట్టి, ఈ లక్ష్మీ గారి తాగడానికి మరో 10 నిమిషాలు ఉంది కాబట్టి మంచి పాట కూడా పెట్టండి రా, జాలీగా దాగి పడిపోదాం.
కాల్లోనే చంపేస్తుంది. ఏం కాదు, ఎత్తు. దేనికి అన్నిటికీ భయపడతావు? లిఫ్ట్ చేసి ధైర్యంగా చెప్పు. సరే అమ్మా చెప్పు. నీకేమైనా పిచ్చా? కార్తిక్కి నో చెప్పావంట? అసలు నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? ఇప్పుడు కాదమ్మా, నేను ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం. నాకిప్పుడే తెలియాలి. వాడు నాకు కరెక్ట్ కాదమ్మా. ఎలా చెప్తావే కరెక్ట్ కాదని? అవన్నీ ఇంటికి వచ్చిన తర్వాత చెప్తా. పళ్ళు రాలుతాయి. అడిగిన దానికి చెప్పు. చెప్తుంటే అర్థం కావట్లేదా? నేను ఇక్కడ పార్టీలో ఉన్నా. చూడు నేత్ర, చెప్పే స్టేజ్లో నేనున్నా, వినే స్టేట్లో నువ్వు లేవు. నీకు తెలుసు మీ నాన్న మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడని. ప్లీజ్ మా. రిచి కూడా నేను కాదనుకొని వెళ్ళిపోయాడు. అయినా నువ్వు వాడి పెళ్లికి వెళ్ళావు. మా రిచి నీ కరెక్ట్ కాదని చెప్పడానికి వెళ్ళావు అనుకున్నాను. కానీ కార్తీక్ కరెక్ట్ కాదని చెప్పావు. నిన్నేమనాలి? ఎలా అర్థం చే యాక్చువల్లీ మీరు అనుకున్నట్టు ఇక్కడ ఏం జరగలేదు. ఏమైందిరా? మీ ఇద్దరు ప్రేమించుకోవడం ఏంటి? ఫ్రాంక్ అయితే చెప్పండిరా, టెన్షన్తో చడిపోతుంది. వాళ్ళు ప్రేమించుకోవడం నిజమే, కానీ ఇప్పుడు ఈ టాపిక్ గురించి మాట్లాడటం వేస్ట్ రా. జరిగిందేదో జరిగిపోయింది, వెళ్ళి మాట్లాడొచ్చుగా. నో యూస్, ఎంత చెప్పినా వినదు. అలా అంటే ఎలా రా? ఏదో ఒక సొల్యూషన్ ఉండాలి కదా. నేను వెళ్ళి మాట్లాడతా. శ్రీ, గతంలో మా ఇద్దరి మధ్యన లవ్ నడిచిన విషయం కరెక్టే, కానీ ఓకే, చూసుకో.
ఇక్కడ బ్లడ్. Put pressure on it. Put pressure శ్రీ. on it. అలాగే ఉంచుకో. శ్రీ హే హీరో దా సెల్ఫీ దిగుదాం. ఫోన్ ఏంట్రా, పిచ్చా? దా కమ్ 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 దా. శ్రీ నీ చెప్పేది ఒకసారి విను శ్రీ. శ్రీ ప్లీజ్. నీకు మొత్తం ముందే తెలుసు కదా. ఓయ్ ఫైనాన్సు ఆగాగు ఆగక్కడ. మరి 12 గంటలు అయింది కదా, తాగరా? మానేశాను. ఊరుకో ఫైనాన్స్. ఓ లేదా, I'll get you another one. చిత్ర గారు, మీరు చెప్పింది నిజమేనండి. మగాళ్ళంతా ఎదవలే కదా. జరిగిందేదో తెలుసుకోకుండా ఒక డెసిషన్ తీసుకోలేం కదా. నేత్ర అంటే ఆడికి జ్ఞాపకం మాత్రమే, నువ్వంటే ఆడికి జీవితం. తొందరపడే ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకుంటావని చెప్తున్నాను అంతే. అవునా? తాగుదామా? Sri, let's solve this out, no matter what. బేబీ ఏమైంది ఇక్కడ? ఒక నిమిషం. సారీ బేబీ, సారీ. తాగు, సరిపోతుంది. తాగు 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 తాగు. ఎందుకు ఇలా చేస్తున్నావు శ్రీ? అంతే బేబీ, నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది.